సైబర్ నేరగాళ్లు రకరకాలుగా రెచ్చిపోతున్నారు. ఒకసారి డబ్బులు క్యాష్లో మారితే ట్రేసింగ్ చాలా కష్టం. టెలిగ్రామ్, వాట్సాప్ ఆధారంగా వల విసురుతున్నారు. షీ ఎండ్ అప్ లూజింగ్ 10 lakhs ఫర్ ది ఫ్యామిలీ. లోనాప్ వేధింపులకు చిత్తూరు జిల్లాలో యువకుడు బలైపోయాడు. గుళ్ళ చేసి మనుషుల్ని చచ్చిపోయేసి దాకా తీసుకెళ్తాను వీళ్ళ. గ్యాంబ్లర్లో ఉన్నాడు, ఎప్పుడు ఎగ్జిట్ కాలేడు, అందుకోసం క్యాసినోలు బతుకుతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ స్టూపిడిటీ. బ్లెండర్ స్ప్రైడ్ దాగేవాడు ఒక రాత్రి బ్లాక్ లెవెల్కి దూకుతాడు. దట్ ఈస్ ఎ హింట్ ఫర్ మీ. ఇంటర్నెట్లో కూడా ఫోరెన్సిక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ బ్లడ్, మరకలు, ఫింగర్ ప్రింట్లు ఉండవు. ఇవన్నీ మీరు KPMG, PwC, డెలాయిట్ ఇలాంటి కంపెనీస్లో పనిచేస్తున్నది చేసినవి. అవును, అది కరెక్ట్. అంటే జనాలు తెలిసి కూడా ఎందుకు పడుతున్నారు అక్కడ అంటే ఇది అందరికీ ఉంది. నాకు అవునా ఒక దీవాలా పుల్లిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అర్థం కావాలి వాడిని వేస్తున్నాడని. మేజర్ బ్యాంక్ హ్యాకర్స్ కంప్లీట్ హ్యాక్ చేసేసి రికార్డ్స్ మొత్తం డిలీట్ చేసేస్తాయి. ఆ రోజు అసలు ఈ డబ్బులు ఎవరివి, ఏంటి, ఎంత ఉన్నాయి, ఏంటి, అసలు ఏమవుతప్పుడు. హలో ఎవ్రీవన్, ఇవాళ మన సబ్జెక్ట్ ఫ్రాడ్స్, ఎస్పెషలీ సైబర్ ఫ్రాడ్స్. ఈ స్కామ్లు చేసేవాళ్ళు, ఇవి చేయించుకోబడే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం. హాయ్ మురళి, అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి మీరే ఎందుకు రెలవెంట్, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇదేదో బాగుంది కదా, మంచిగా కూర్చొని మాట్లాడదాం వచ్చి నువ్వు ఎవడని అడుగుతున్నావు. సరే, ఓకే, దెన్ సో బి ఇట్. దానికి 3 విధాలుగా ఆన్సర్ చెప్తారు జిగ్నేష్. ఐ హ్యావ్ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ ది ప్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇన్ ద కంట్రీ. యూ కెన్ సే CBI ఎట్ ఆల్, నాట్ ద ఓన్లీ వన్. అండ్ టు ఆల్సో టు అసిస్ట్. ఆ తర్వాత కేసు మనం ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత జ్యుడిషియరీ దగ్గరికి వెళ్తే వాళ్ళకు కూడా దే షుడ్ బి నాలెడ్జబుల్ ఎనఫ్ టు కాంప్రహెండ్. అది అర్థం కావాలి. మన ముందు వచ్చింది ఇట్లా IP అడ్రస్ పెట్టాడు, ఇక్కడి నుంచి ఆరిజిన్ అయింది అటాక్, ఇది ఇట్లా కల్మినేట్ అయిందని తెలియడానికి ఆ రిపోర్ట్స్ అవడానికి కూడా నాలెడ్జ్ ఉంటుంది మన జ్యుడిషియరీకి. సో ఐ హావ్ ట్రైన్డ్ ఇన్ ద నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఇన్ భోపాల్. అంటే జడ్జిలకి దిస్ వాజ్ ఫర్ ఆల్ ది హై కోర్ట్ జస్టిసెస్ అక్రాస్ ద కంట్రీ. ఐ ట్రైన్ దెమ్ ఇన్ సైబర్ క్రైమ్స్. దట్స్ ద ఫస్ట్ పార్ట్. రెండోది వచ్చి యూ కెన్ థింక్ మన కార్పొరేట్ ఇండస్ట్రీలో సైజ్ ప్రకారం చాలా పెద్ద పెద్ద జరుగుతాయి ఫ్రాడ్లు. ఆ ఫ్రాడ్లు జనరల్గా 1,000 కోట్లలో కూడా ఉండొచ్చు. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వన్ హ్యాపెండ్ ఇన్ దిస్ సిటీ వేర్ వీ సిట్టింగ్. సో మై టీమ్ హ్యాస్ క్రాక్డ్ దట్ వెరీ ఫ్రాడ్. 120 people sitting here in Hyderabad. We cracked that. So ఇది మన 2008లో హైదరాబాద్ జరిగిన పెద్ద స్కామ్. నేను no అన్ను, అంతకంటే ఎక్కువ నా నోట్లో వచ్చి మాట రాకూడదు. సో ఐ లీవ్ ఇట్ దేర్. సో దట్స్ అప్ టు యూ టు యూస్ యువర్ ఇమాజినేషన్. మూడోది వచ్చి మన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ మన కంట్రీలో జరిగింది, అది కామన్వెల్త్ గేమ్స్. దాంట్లో కూడా చాలా ఫ్రాడ్స్ గట్రా జరిగినాయి. ఆ టీంలో కూడా మై టీమ్, ద టెక్నాలజీ టీమ్, వాజ్ ప్రైమ్ one to actually catch the incriminating evidence. Nice. About the modus operandi. Nice. So, ఈ డిఫరెన్షియేషన్ 3 విధాలు ఎందుకు చెప్పానంటే, నేను ఒకటి మేము పనిచేసిన ఇండస్ట్రీలో నేను వెళ్ళి అన్ని చోట్ల నేను వెళ్ళలేను. బికాజ్ ఐఎమ్ నాట్ స్టాట్యుటరీలీ అథరైజ్ టు గో అండ్ డూ ఇన్వెస్టిగేషన్ అన్లెస్ ఐ వర్క్ విత్ ఏ లీగల్ స్టాట్యుటరీ లా ఎన్ఫోర్స్మెంట్ అంటాం, LEA అంటాం. వాళ్ళతో పనిచేస్తే తప్ప నాకు రైట్ లేదు. ఐ వర్క్ ఫర్ ఎ కన్సల్టింగ్ కంపెనీ ఆర్ బిగ్ 4 కంపెనీ లైక్ దాట్. సో ఆర్ ఇఫ్ ఇట్స్ ఇన్సైడ్ ఎ కార్పొరేట్, ద మేనేజ్మెంట్ విల్ అపాయింట్ అస్. సో అంటే ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులకి మీరు వెనకాల ఉండి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయొచ్చు లేదు, వాళ్ళతో కూడా చేస్తాం, అది కూడా చేస్తాము. బట్ దే మే నాట్ నో ద మెథడ్ అండ్ మీన్స్ బికాస్ ఇఫ్ ఇట్స్ టూ హైటెక్. సో ఇంతకుముందు చెప్పిన బుక్ కీపింగ్ ఫ్రాడ్లో కానీ, ఇండియాలో బిగ్గెస్ట్ దాని గురించి కానీ, ఒక 20 TB శాన్ వచ్చి ఒక మన గవర్నమెంట్ అథారిటీ ముందు పెడితే, ద ప్రాబ్లీ డోంట్ ఈవెన్ నో హౌ టు మౌంట్ ఇట్ ఆర్ గెట్ ఇన్ టు ద డేటా ఆర్ అనలైజ్ ఇట్ ఈస్ మచ్ ఫార్దర్. దెన్ యూ నీడ్ సంబడి హూ అండర్స్టాండ్స్ టెక్నాలజీ ఫ్రమ్ ఎ డేటాబేస్ పర్స్పెక్టివ్ ఆర్ ఎ స్ట్రక్చర్డ్ డేటా ఆర్ అన్స్ట్రక్చర్డ్ డేటా పర్స్పెక్టివ్ టు యూస్. మేము డిస్కవరీ అంటాం, అట్లాంటి డేటాని మాస్టర్ చేయడానికి, ఎవిడెన్స్ని బయటకు తీయడానికి, అట్లాంటి మెథడ్స్ అని వాడతాం అన్నమాట దాంట్లో. ఓకే. సో దట్స్ వేర్ వీ అసిస్ట్. అండ్ ఫైనల్లీ ద రిపోర్ట్ will be co-created or వాళ్ళతో కలిసి చేస్తాం, బట్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. వీఆర్ అసిస్టింగ్ దెమ్ ఫ్రమ్ ఇన్ అఫీషియల్ కెపాసిటీ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. గాట్ ఇట్. ఇవన్నీ మీరు KPMG, PwC, డెలాయిట్ ఇలాంటి కంపెనీస్లో పనిచేస్తున్నది చేసినవి. అవును, అది కరెక్ట్. గాట్ ఇట్. వండర్ఫుల్. సో మురళి, ఇప్పుడు ఒక మై ఓన్ పర్సనల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. అలాగే. మా కంపెనీలో చాలామంది ఎంప్లాయీస్ నాకు ఒక ఈమెయిల్ వచ్చిందని చెప్పి నాకు తీసుకొచ్చి చూపించాను. ఓకే. ఆ ఈమెయిల్ చూస్తే నా నుంచి వచ్చినట్టు ఉండేది. ఆ ఈమెయిల్ నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి, 50,000
నిన్ను అడుగుతున్నాను, నేను నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో చాలా అర్జెంట్ ఇది, నువ్వు పంపించేసే నాకు అని చెప్పేసి నేను పంపించినట్టుగా నా ఎంప్లాయీస్కి మెయిల్స్ వచ్చాయి అనమాట. ఇన్ఫాక్ట్ చాలా మంది ఇది స్కామ్ అని అర్థం చేసుకోగలిగారు. ఒక ఇంటర్న్ మాత్రం పాపం ఆల్మోస్ట్ పంపించేయబోయాడట. ఓకే, సో లాస్ట్ మినిట్లో పక్కన ఇంకో అతను పట్టుకోవడం వల్ల మిస్ అయింది, కానీ లేదంటే అతను పాప పోగొట్టుకున్నాడు డబ్బులు. సో ఏంటి ఈ స్కామ్లో ఉన్న టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఏంటి, ఈ సైబర్ ఫ్రాడ్స్ జరిగే స్టెప్ బై స్టెప్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇది నువ్వు చెప్పింది చాలా నార్మల్గా 80% ప్రాబ్లీ మీరు సైబర్ క్రైమ్స్ తీసుకుంటే ఇండియాలో ఈరోజు ఈ తరహాలో జరిగే ఉంటాయి మీకు. మనం టిపికల్ సైబర్ భాషలో దాన్ని ఫిషింగ్ అంటాం, ఇది పిహెచ్ పెడతాం, లేకపోతే మామూలు చేపలు పట్టేది అనుకుంటారు, అందుకోసం ఫిషింగ్ అంటాం దాన్ని. అండ్ ఇట్ ఈజ్ ఐ వుడ్ సే వెరీ ఇవాల్వ్డ్ వెరైటీ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్. దీంట్లో హైటెక్ మీన్స్ ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఒక చిన్న బ్రేక్, సోషల్ ఇంజనీరింగ్ అన్నారు కదా, ఈ పదం గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం డీటెయిల్. లెట్స్ dig into సోషల్ ఇంజనీరింగ్, దాని ఆస్పెక్ట్స్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి తర్వాత మాట్లాడదాం. బట్ లెట్స్ కమ్ బ్యాక్ టు ఫిషింగ్. ఇప్పుడు నువ్వు ఈమెయిల్ వచ్చిందన్న, ఈమెయిల్ ఎవరైనా రాయగలుగుతారు కదా, ఎవరైనా పంపించగలుగుతారు కదా. ఇంగ్లీష్ 4 ముక్కలు వచ్చినప్పుడు ఎవరైనా ఈమెయిల్ రాయగలుగుతారు కదా. అవును. సో దాంట్లో పెద్ద టెక్నాలజీ అవసరం లేదు, ఏమి పెద్ద కంప్యూటర్లో అవసరం లేదు, నువ్వు హ్యాకర్ అవసరం లేదు, ఏమవసరం. సో దాంట్లో జరిగేది ఏంటి మరి, మా బాస్ దగ్గర నుంచే వచ్చింది అని అనిపించేలాగా చేసాడు వాడు నీకు ఈమెయిల్. అలా చేయడానికి వాడికి అవసరమైన ఏంటి, ఒక ఈమెయిల్ అడ్రస్, ఫోనింగ్, 4 లైన్లు ఇంగ్లీషు, మేబీ మీ బాస్ పేరు తెలియాలి, గట్టిగా మాట్లాడారు, మీ కంపెనీ సిగ్నేచర్లో ఏం తెలియాలి. దీంట్లో టెక్నాలజీ లేదు. దీంట్లో నువ్వు నీ మెంటాలిటీని, నువ్వు పనిచేసే విధానంలో లొసుగుల్ని అర్థం చేసుకొని అప్పటికి ఈమెయిల్ ఫైర్ చేస్తాడు 10 మందికి, 100 మందికి, 1000 మందికి, డిపెండింగ్ ఆన్ వెరైటీస్ మాట్లాడుకో ప్రాజెక్టులో. ఆ పంపించే 1000 మందిలో ఇందాక చెప్పాను కదా, ఒక ఇంటర్నే నొక్కబోయాడని, ఒకటి తగిలితే చాలా బుల్లెట్ నాకు. ఎందుకంటే ఈమెయిల్ పంపించడానికి డబ్బులు అవ్వవు, ఏం ఖర్చు కావు. అంతే, ఒక మెయిల్ పంపడానికి మా అయితే 10 పైసలు ఖర్చు అవుతాయి. If at all he is not using a free email kind, most of the time it's not sophisticated enough. కొంతమంది సోఫిస్టికేషన్కి వెళ్ళి డమ్మీ డొమైన్లు క్రియేట్ చేయడం, దాని గురించి మాట్లాడుకుందాం, వేరే కేసులో వస్తాయి. ఈ కేసులో మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ ఆయన టెక్స్ట్ ఏదైతే ఉందో ఈమెయిల్ బాడీలో దాన్ని మాత్రమే వాడతారు. లో ఎండ్ స్క్రిప్ట్ కిడ్డీస్, వెరీ లోయెస్ట్ ఆఫ్ ది టిపికల్ నైజీరియన్ స్కామర్స్. గట్టిగా మాట్లాడితే మనం యాంటీవైరస్లో ఫైర్ వాల్ ఏం చేస్తామంటే, మనం ఫిల్టరింగ్ చేసేప్పుడు వీళ్ళు చేసే స్టూపిడ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కోసం చూస్తాం మేము. క్రెడిట్ కార్డు, పేపాలు, తప్పు స్పెల్లింగ్ మిస్టేక్లు, ఇవన్నీ ఒక్క మెయిల్లో ఉంటే మాకు అది ఒక సిగ్నేచర్ కింద వాడతాం అన్నమాట. అంటే ఈ మాల్వేర్ సాఫ్ట్వేర్లు, యాంటీవైరస్లు పెద్ద టెక్నాలజీ కాదు, సింపుల్ చిన్న సిల్లీ మిస్టేక్స్ ఎదుగుతుంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇవన్నీ కలిపినప్పుడు వాడి ఈమెయిల్ అడ్రస్ అంటే ఆ డొమైన్ నేమ్ జనరల్గా వాళ్ళు వాడుతుంటే, మళ్ళీ తర్వాత వాడు ఒక క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే నా అకౌంట్లో డిపాజిట్ చేయండి, లేకపోతే 4 కామాలు మిస్ అవటం, ఇవన్నీ కలిపితే ఎంత కాంప్లెక్స్ సిగ్నేచర్ అవుతాయి. మనం మాట్లాడుకోవడం ఈజీగా ఉంటుంది, కానీ ఒక కంపెనీకి యావరేజ్ సైజు బిఎస్సి లిస్టెడ్ కంపెనీకి రోజులు 1,00,000 నుంచి ఒక 10 లక్షల మెయిల్స్ వస్తాయి. అవి 1 సెకండ్కు డిలే కాకుండా ఫైర్ వాల్ నుంచి, మాల్వేర్ ఫిల్టర్ నుంచి బయటకు రావాలంటే ఈ సిగ్నేచర్ చాలా ఎఫిషియెంట్గా ఉండాలి. ఇట్ మే లుక్ వెరీ ఈజీ, బట్ ఇట్ ఈస్ నాట్ సో. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యూ అప్లై అండ్ ఫిల్టర్. సో ఈ న్యూవాన్సెస్ తెలిస్తే మెయిల్ చూసినప్పుడే ఎవరికైనా అర్థమైపోతుంది. టీకే. సో ఇది కార్పొరేట్ లెవెల్లో మాట్లాడుకో. అవును. కొంచెం టోన్ డౌన్ చేసి నార్మల్ మళ్ళాంటి మనుషులు మార్కెట్లో వాళ్ళు కూడా మెయిల్స్ వస్తాయి, నీకు ఒక లాటరీ తగిలింది, ఆఫ్రికన్ కింగ్ చచ్చిపోతే నీ మీద ఆస్తి రాసిచ్చాడు, నువ్వు ఇప్పుడు అర్జెంట్గా నాకు ఒక ఇంత డబ్బులు పంపిస్తే నీకు మొత్తం కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోతాయి అని చెప్పి. అవును. ఇవి కూడా ఫిషింగ్ ఏనా? ఇందాక నేను చెప్పింది, వాడు కార్పొరేట్ ఫిషింగ్కి కొద్దిగా బుర్ర పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే కంపెనీ పేరని తెలియాలి, వాడు బాస్ పేరని తెలియాలి. ఇక్కడ ఏం లేవు, నా దగ్గర ఏం లేవు. ఒక ఈమెయిల్ డేటాబేస్ కొనుక్కున్నా నేను ఆన్లైన్లో, $4 $10 డిపెండింగ్ ఆన్ ద కంట్రీ యువర్ ఇన్. ఆ తర్వాత అవన్నీ బీసీసీలో పెడతావు, ఒక ఈమెయిల్ నీది ఒక్కటిది సీసీలో పెడతాను, వేస్తాను అందరికీ, ఎవడు దొరికితే వాడు గాలలో. సో నేను కొన్న $4 పెట్టేశాను. ఇప్పుడు 1,00,000 ఈమెయిల్స్కి నాకు ఖర్చు ఏం లేదు, ఒక ఈమెయిల్ ఫైర్ చేస్తాను, లేదంటే అందరికి ఇండివిజువల్ ఫైర్ చేస్తాను, దానికి కూడా ఖర్చు కాదు, 1 సెంట్ కూడా ఖర్చు కాదు, ప్రాబ్లీ 5 పైసలు అవుతుందేమో వాడు నిజంగా ఒక మంచి ప్రొవైడర్ వాడితే. ఒకసారి పంపిస్తే వీళ్ళు సంవత్సరం పాటు వెయిట్ చేస్తా కావాలంటే, వాళ్ళు అది ఫైర్ చేస్తావు, 3-4 రోజుల తర్వాత మళ్ళీ $4 $2 ఖర్చు అవుద్ది. ఆ 1,00,000 మందిలో అజ్యూమింగ్ వాడు 1,00,000 మంది అడ్రస్లు అయినా, విచ్ ఈజ్ ఎ నార్మల్ థింగ్. 1,00,000 ఈమెయిల్ పంపించడం నైజీరియా స్కామర్స్కి వెరీ వెరీ నార్మల్ థింగ్. ఒక్కటి తగిలితే
నా సంవత్సరం పాటు నా ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి. కానీ వీళ్ళకి ఈ ఈమెయిల్ ఎక్కడ దొరుకుతాయి? మనం ఇంటర్నెట్ మీద మన బిహేవియర్ ఒక్కసారి మనం రిఫ్లెక్ట్ చేద్దాం జిగ్నేష్. మనం 10 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే రకరకాల వెబ్సైట్లు స్టార్టింగ్లోనే మెంబర్షిప్లు ఇవ్వటము, ప్రతి దాంట్లోని ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయి నువ్వు, లేకపోతే ముందుకు వెళ్ళని నేను. మనం ఎవడెవడికి ఇచ్చామో ఎక్కడెక్కడ ఇచ్చామో మనకే గుర్తులేవు. మన హాట్ మెయిల్ టైము, రెడిఫ్ మెయిల్ టైం మన అందరికి గుర్తుంటుంది కొత్తలో. ఇంకా నేను ఐఎమ్ నాట్ ఈవెన్ గెటింగ్ క్లోజ్ టు మాల్లో మనం వెళ్తుంటే క్రెడిట్ కార్డ్ కోసం అప్లికేషన్ వాడి గురించి అసలు మాట్లాడడం అది ఇంకా కొద్దిగా ఇవాల్వ్, అది ఆ ఇండస్ట్రీ వేరు, ఆ ఫ్రాడ్ వేరు. సో ఇవన్నీ ఏదైనా డేటాబేస్ లీక్స్ వల్ల కానీ, హ్యాకర్స్ వల్ల కానీ, ఎంప్లాయీ ఫ్రాడ్స్ వల్ల కానీ, మనంతా మనం ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసింది. కానీ ఇచ్చింది మనమే, పుచ్చుకున్నాడు జాగ్రత్త పరచలేదు. చాలా వాడు ఆ కంపెనీలే మిగలలేదు, ఆ కంపెనీలు తీసుకున్న డేటా అంటే మిగులుతుంది. స్టార్టప్స్ అంటే తెలుసు కదా, అవి ఎక్కువ ఉండటానికి పుట్టలేరు. వాడు లాటరీ తగులుతుంది, లేకపోతే వాడు కష్టపడి నిజమైన ఐడియా ఉంటుంది, అది 100లో 1 నిజంగా ప్రైమ్ టైం వెళ్తుంది, మిగతా అన్నీ చచ్చిపోతాయి. సో ఆ డేటా అప్కీప్ కూడా దాంతోపాటు చచ్చిపోతుంది. సో అది ముగ్గురు నడిపే కంపెనీ అయితే ముగ్గురులో ఒకటి దగ్గర డేటాబేస్ ఉండిపోతుంది. వాడుకుంటాడు. వాడు ఏమయ్యాడో తర్వాత వాడు డేటా ఏమైందో వాడికి తెలియాలి, మనకు తెలియాలి, ఇంకెవరికి తెలియదు వచ్చి. సో అది ఎయిట్ ఎంటర్స్ డార్క్ నెట్ ఆర్ అదర్ బ్లాక్ మార్కెట్స్, ఇట్స్ కమోడిటీ. Got it. And this is probably the cheapest commodity online. You can get email address of anybody. Wonderful, sir. Now, let's skip to one of those interesting things happening in our lives around. Okay. So, recentగా ఒక 6 months బ్యాక్ అనుకుంటా, మా ఫ్యామిలీలోకి ఇన్సిడెంట్ జరిగింది. Okay. షీజ్ ఎ హౌస్ వైఫ్, రఫ్లీ అరౌండ్ 29-30 ఏజ్ ఉంటుంది, 2 kids, సో నార్మల్ లైఫ్. సో చుట్టూ ఉన్న వాళ్ళు వెన్ దే స్టార్టెడ్ ఎర్నింగ్ మోర్ మనీ, ఆబ్వియస్లీ లోపల ఫీలింగ్ ఉంటుంది మనం కూడా సంపాదించాలి అది అని చెప్పి. సో షీ స్టార్టెడ్ లుకింగ్ అవుట్, గూగుల్లో ఈ పార్ట్ టైం జాబులు ఫ్రీ ఏముంటాయని చెప్పి ఎత్తడం మొదలుపెట్టి. ఓకే. సమ్హౌ షీ గాట్ ఎన్ ఆపర్చునిటీ, ఎన్రోల్ అయింది, లోపలికి వెళ్ళింది. షీ ఎండ్ అప్ లూజింగ్ 10 lakhs ఫర్ ది ఫ్యామిలీ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 week. సో 10 lakhs ఏం పని ఎక్కడ ఉన్నాయి? వాట్ షీ డిడ్ వాజ్, ఇంకా ఆ గేమ్ వాళ్ళు ఎట్లా చేశారంటే, నీకు ఒక చిన్న టాస్క్ చెప్తావమ్మా, ఏముండదు, యూట్యూబ్లో 2 క్లిక్కులు చేయాలి, 2 వీడియోలు వాచ్ చేయాలి, ఇవి చేస్తే నీకు ఇది డబ్బులు ఇస్తాం. అండ్ ఫస్ట్ డే ఒక 5,000 ఇచ్చారు. సరే, సెకండ్ డే నువ్వు ఇంకో 4 ఎక్స్ట్రా టాస్కులు చేయాలి, ఇవి చేస్తే డబ్బులు అవుతాయి, వెరీ గుడ్. థర్డ్ డే 3,000 అవుతాయి, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు చేయాలంటే నువ్వు ఇన్వెస్ట్ చేయాలి, ఓ 10,000 ఇన్వెస్ట్ చేయాలి. ఈ వాళ్ళ దగ్గర క్యాష్ చేస్తారు. ఇట్లా 1 week అయ్యేటప్పటికి షీ ఎండ్ అప్ లూజింగ్ 10 lakhs. ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు అంటే, తెలిసిన వాళ్ళని ఇంటి పైన వాళ్ళని, ఇంటికి వాళ్ళని, ఫ్యామిలీ వాళ్ళకి అడిగి ఫోన్ చేసి నెక్లెస్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి షీ ఎండ్ అప్ లూజింగ్ ది ఎంటైర్ థింగ్. అండ్ ఈ విషయం నాకు తెలిసి నేను ఫోన్ చేసి ఏం జరిగిందమ్మా ఇది పరిస్థితి అంటే, వాడు ఇంకో 4 లక్షలు ఏమన్నాడు, అదేస్తే మొత్తం ఇచ్చేస్తాడు, నేను ఇప్పుడే అయిపోతున్నాను, అమ్మా నువ్వు వద్దు ఆపేసాయి. ఇప్పటికి కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓకే ఈ లాస్ట్ చేస్తే ఇంకా వస్తాయేమో. ఇలా మై వైఫ్ వర్క్స్ విత్, మీకు తెలుసు కదా, షీ టీమ్స్ వాళ్ళతో రోజుకి 100 కేసులు అంటే ఇట్లాంటివి. సో ఏంటి అసలు ఈ జరిగే మోడస్ ఆపరేటింగ్ వెనక జరిగే స్ట్రక్చర్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఫ్రీ మనీ లేకపోతే ఇన్వెస్ట్ చేసి గేమ్ ఆ డబ్బులు సంపాదించు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ద 2 ways to explain JK. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫిషింగ్లోనే సబ్సెట్ ఇది. You could call it smishing or something else, because probably they use WhatsApp or some other medium to టెలిగ్రామ్. బై ద వే వీళ్ళు వాట్సాప్ వాడరు. Okay. వాట్సాప్లో డిస్కవరీ పట్టుకుంటారు, Okay. వెంటనే టెలిగ్రామ్ మూవ్ చేస్తారు వీళ్ళు. Okay. అక్కడైతే యూ కాంట్ ట్రాక్ ది probably first catch happens in WhatsApp because that's pervasive, then move to something where, because Telegram doesn't have a server in India, or it's very hard for police or law enforcement to get. Good idea from a criminal perspective, right? So you're cutting the traceability for the picture. So let's go back and pause for a moment from the victim's perspective. Victim mindset చూస్తే మీరు, ఆవిడ హౌస్ వైఫ్, కొద్దిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ ఉంది, నేను ఏం చేయట్లేదు, ఐఎమ్ నాట్ ప్రొడక్టివ్ ఎనఫ్ అని ఫీలింగ్ ఉంది. మనకి అది ఒట్టిపడకపోవచ్చు, బయట తెలియకపోవచ్చు మామూలుగా. సో ఐ హ్యావ్ టు కమిట్, డూ సంథింగ్ ఫర్ ద ఫ్యామిలీ మోర్ దెన్ జస్ట్ డూయింగ్ హౌస్ హోల్డ్ కోర్స్ అన్న ఫీలింగ్ ఉంది ఆల్రెడీ. ఇట్స్ గుడ్ ఇంటెంట్. The intent is right, because she wants to contribute to the family wellness one way or other financially, right? But I go from the criminal side. How do I exploit this?
దీన్ని నేను ఎలా వాడుకుంటాను. ఆబ్వియస్లీ హీ నోస్ దేర్ ఆర్ నో real tangible skills embedded for her to step out. She can't step out of the family and go for a real job. So he knows it's not rocket science to know a Indian housewife situation. For primary priority is the husband, children or the family around her. సో ఆమె ఇంట్లో ఏం చేసినా ఇంట్లో కూర్చొని చేయగలుగుతున్నది వాడికి ఆల్రెడీ తెలుసు. అవును. అండ్ ఈ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ టార్గెటెడ్ 1000 ఆఫ్ దెమ్. మన ఫస్ట్ ఎగ్జాంపుల్లో నాకేం ప్రాబ్లం లేదు, 1000 మంది పెట్టినా 10,000 మందినా తగిలితే ఒకటి తగ్గిపోతుంది. అంతే. అండ్ ఆ ఊరిలో ఈవిడికి తగిలినప్పుడు ప్రాబ్లీ ఆ వీధిలో ఆ ఊరిలో 1,00,000 మందికి వెళ్ళి ఉంటుంది సేమ్ మెసేజ్. ఒకళ్ళు ఇద్దరు తగిలి ఉంటారు నేను అనుకోవటం. సో వాట్ డిడ్ హీ డూ? హీ క్రియేటెడ్ ఎ ట్రస్ట్. ముందు ఆవిడని నువ్వు చేయమ్మా, 4 క్లిక్కులు చేయి, నీకు డబ్బులు వచ్చేస్తాయి అన్నాడు. అని అది నిజంగా వచ్చినట్టు చూపించాడు, ఇవ్వలేదు డబ్బులు. అవును. అండ్ సమ్టైమ్స్ దే యాక్చువల్లీ డూ ఇన్ టు ద అకౌంట్ 50 రూపీస్ 100 రూపీస్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు. సమ్టైమ్స్ దే ఆర్ రివాల్డ్ ఎనఫ్ టు సో అండ్ డమ్మీ అప్లికేషన్. నీ అకౌంట్లోకి వచ్చి ఉట్టిగా అట్లా నెంబర్ వేస్తారు. సో అంత ముందు దాకా వెళ్ళి రెడీమేడ్ యాప్లు కూడా ఉంటాయి, నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకుని అకౌంట్లో బ్యాలెన్స్ చూపిస్తుంది అని. అవును. బ్యాలెన్స్ నోవేర్. సో ఆల్ దిస్ ఫేక్ యాప్స్. సో కొంతమంది నాట్ సో ఇవాల్వ్డ్ ఆల్సో దే పుట్ ద మనీ ఆల్సో నౌ డేస్. ఫస్ట్ 3 days డబ్బులు పెడతారు, కొంతమంది డబ్బులు చూపిస్తారు అంతే. దిస్ నథింగ్ ఈజ్ దేర్. అండ్ దాని మీన్స్ అరే 3 రోజులు పని చేసే కదా, 3 రోజులు మంచోడు లేడు, నాకు డబ్బులు ఇచ్చాడు ఏం పనికి, వీడు నమ్మొచ్చు నేను. సో దెన్ ఐ స్టార్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఓల్డ్ టర్మ్ ఉంది సైబర్ సెక్యూరిటీలో, సలామీ అటాక్. సో సన్నకు వస్తాను నేను. సాసేజ్ ఉంటుంది కదా, మీకు సాసేజ్లో జనరల్గా మీరు కోసినప్పుడు చాలా సన్నకు వస్తాను. మీరు కోసారో తెలీదు, సాసేజ్ నుంచి కోసారో అనేది మీకు తెలియదు అనమాట. అంత సన్నకు వస్తాం అనమాట. ఓకే. సో అంత సన్నకు వస్తాడు. మేడం 500 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి, మీకు డబుల్ ట్రిపుల్ అయిపోతాయి. ఫైన్ అండ్ పాలన డబ్బులు దాచుకునే ఉంటాయి, లేకపోతే జేబు డబ్బులకి ఇచ్చినవి ఉంటాయి, వెంటనే వేస్తారు. either he can start his trick from there or he can wait and double it also. Because డబ్బులు తీసుకుని వాళ్ళు ఓన్లీ డమ్మీ అకౌంట్లో చూపించడమే కదా. సో డబ్బులు అయినాయి ఇక్కడ, అక్కడ 500 పోయినాయి ఆల్రెడీ. సో he again extended the trust to 500 rupees, which is now tripled to 1,500 rupees. My God, this guy is a god. So now he will go for the kill now. ఎందుకంటే ఇది 4 రోజులు 5 రోజులు అయిపోయింది ఇప్పటికి. He doesn't know how long the victim will hold on to this trust. He will start now big. Before the victim realizes good money behind bad money, he wants to do one big attack. That's when you go into lakhs. But unfortunately in this case, the victim fell into a gambling mentality. Which గుడ్ మనీ బిహైండ్ మ్యాడ్ మనీ అనే సర్కిల్ గ్యాంబ్లింగ్లో ఉన్నాడు, ఎప్పుడు ఎగ్జిట్ కాలేడు. అందుకోసం క్యాసినోలు బతుకుతాయి. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇప్పుడు క్యాసినోలో ఏం జరుగుతుంది అక్కడ అన్నది. సో నేను కాయిన్ మెషిన్ ఆడుతున్నాను, కాయిన్ స్లాట్ మెషిన్ వేస్తూ ఉంటాను, అది చూపిస్తుంది 2 వచ్చినాయి నీకు, 3 వస్తే జాక్పాటు. అదే ఇంకోసారి అర్థం వస్తుందేమో. ఇన్ని రౌండ్ల తర్వాత కంపల్సరీ జాక్పాట్ వస్తుంది. 2 వచ్చినాయి నాకు, ఈసారి ఈ 2 కాయిన్లు వేసి చూస్తే వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఇంకా 2 కాయిన్లే కదా, $2 అవుతుంది నాకు, వాళ్ళు వేస్తా. ఇంకా 2. అరే నాకు అన్ని డబ్బులు వచ్చేస్తాయి, నేను ఇప్పుడు పెడితే ఇంకో 2. ఇంత పెట్టేశాం కదా, సర్లే ఇంకొకసారి. సో ప్యాకాట్లో ఇదే జరుగుతాయి, గ్యాంబ్లింగ్లో ఇదే జరుగుతాయి. అండ్ హీస్ ఎక్స్ప్లాయిటింగ్ దట్ మెంటాలిటీ ఆఫ్ ద పూర్ లేడీ to get the money out. And he got it. And this is probably one of the biggest amount he got, I can tell you. A lot of people realize much before hitting the 1 lakh hour. ₹1,00,000 దగ్గరకే భయం వేస్తుంది అందరికీ. చెప్పిన మాట వెళ్ళేది అనుకో, దొంగోడు వస్తాడు, దోసుకుపోతాడు, తర్వాత ఏడుస్తావు. కింద చూడు, సబ్స్క్రైబ్ చేయి, నేర్చుకో, జీవితంలో పైకి వస్తావు. ఈ మధ్య చాలామందికి మీ మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ వల్ల లాక్ చేయబడింది, అర్జెంట్గా ఈ లింక్ క్లిక్ చేయండి, ఒక ఎస్ఎంఎస్ వస్తాయి. ఓకే, క్లిక్ చేసి కేవైసీ సబ్మిట్ చేస్తే వెంటనే మీకు బ్యాంక్ అకౌంట్ అన్లాక్ అవుద్ది, లేదా ఫైన్ కట్టాల్సి వస్తుంది అని చెప్పి వస్తున్నాయి. ఓకే, ఈ సేమ్ ఇంకా మీరు ఎట్లా ఈమెయిల్ వస్తాయి, ఎస్ఎంఎస్లో వస్తున్నాయి. సో ఏంటి ఇవన్నీ స్పెసిఫిక్గా టార్గెట్ చేసి ఏం చేస్తున్నాడు అక్కడ వాడు? మనం ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక పదం వాడావు, సోషల్ ఇంజనీరింగ్ అని. సో దాంట్లోనే ఇది ఇంకొద్దిగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఈ టాపిక్ని. స్పియర్ ఫిషింగ్ అంటే ఇంతకుముందు అటాక్ ఏంటంటే ఓ రాడ్ తీసుకొని నువ్వు చేప పడుతున్నావు, పారుతున్న నదిలో అనుకో, లేకపోతే చెరువులో అనుకో.
కొట్టి రాడు పెట్టి కొట్టామనుకో చెత్త చెదరం కూడా వస్తుంది. స్పియర్ అంటే షోలో మంచిగా పొదును ఉంటుంది, నువ్వు కొడితే కరెక్ట్గా చేప మీద తగులుతుంది. అందుకోసం దాన్ని స్పెసిఫిక్గా స్పియర్ ఫిషింగ్ అంటారు. సో యూ విల్ డూ లాట్ మోర్ హోంవర్క్. ఆ చేప వచ్చినప్పుడే నువ్వు కొడతావు. సో యూ టార్గెట్ స్పెసిఫికలీ ఫర్ లెట్స్ సే ఎస్బీఐలోనో ఏదో బ్యాంక్లో నీకు అకౌంట్ ఉంది. నాకు తెలుసు ఆ విషయం. ఎస్బీఐలో అకౌంట్ లిస్ట్ అంతా తీసుకుంటాను, బహుశా కార్డ్ నెంబర్, లాస్ట్ 3 కార్డ్ నెంబర్స్, లాస్ట్ 4 అకౌంట్ నెంబర్స్, చిన్న మెసేజ్ పంపిస్తాను నేను. ఆ మెసేజ్తో పాటు నేనేం చేస్తాను, ఐ క్రియేట్ ఎ సిచ్యువేషన్ ఆఫ్ అర్జెన్సీ. నువ్వు గనక ఏది నేను చెప్పింది చేయకపోతే నీ బ్యాంక్ అకౌంట్ ఇందు మూలంగా మూసిపోయేవాడు, ఇంకా అయిపోద్ది, అకౌంట్ లాక్ చేసేస్తాం రేపు పొద్దున కల్లా అంటాడు, లేదా డబ్బులు ఫైన్ పడుతుంది అంటాడు. సో ఆ అర్జెన్సీ అనే మూమెంట్ క్రియేట్ చేయడం వల్ల మనం ఏదైతే నేను పోటుగాడిని, నాకు సెక్యూరిటీ తెలుసు, నేను రేషనల్ బుర్రా, నన్ను ఎవడో మోసం చేసుకున్నాను మనగాడు, ఒక్కసారి రేషనాలిటీ మొత్తం తగ్గిపోద్ది. ఆ నిజం చూడగలిగే స్తోమత మనిషికి తగ్గిపోద్ది ఆ నిమిషంలో. అమ్మో నా బ్యాంక్ అకౌంట్ రా నొక్కుతాం, అయిపోయింది. అక్కడి నుంచి స్టోరీ మొదలు అవుతుంది. సో ఇందాక మనం చూసిన దీంట్లో చూస్తే కామన్ థ్రెడ్స్ నీకు ఒక్కొక్కటి బయటకు వస్తాయి అన్నమాట. ఇదంతా హ్యూమన్ ఎమోషన్స్ని హ్యాక్ చేయటాన్నే సోషల్ ఇంజనీరింగ్ అంటారు. అది నీ బాస్ భయంగా కావచ్చు, నీ బ్యాంకులోంచి డబ్బులు పోతున్నాయనే భావం కావచ్చు. అండ్ ఇట్ డజంట్ హ్యావ్ టు బీ ఫియర్ ఆల్ ద టైమ్. ఇట్ కుడ్ బీ ఇలేషన్, ఇట్ కుడ్ బీ సంథింగ్ కమింగ్ ఫ్రీ అండ్ యూ గోనా మిస్ అవుట్. లేకపోతే నీకు వయసు దాటిపోతుందని మనం దాంట్లోంచి ఇంకా డీటెయిల్గా వెళ్తాం నెక్స్ట్ కేసులోకి వెళ్ళినప్పుడు. అండ్ యూ సీ ద థ్రెడ్ గ్రాడ్యువల్లీ ఇవాల్వింగ్ ఇన్ టు దిస్. సో దీంట్లో నేను వెరైటీస్ అడిగా కాబట్టి స్పియర్ ఫిషింగ్ తర్వాత నెక్స్ట్ హైరార్కీలో చూసుకుంటే నువ్వు వేలింగ్ అంటారు. సో అంటే ఇది చిన్న చేపలు పోయి ఇంకా పెద్ద చేపలు, సొర చేప. అబ్బో, వేలంటే తెలుగులో ఏమంటారు కరెక్ట్ తెలియదు నాకు. చిన్న చేపలు అయిపోయినాయి, ఇప్పుడు సొర చేప అనమాట. సొర చేప అంటే మనం ఒక సిఎఫ్ఓకి, ఒక సిఇఓకి, అంటే ఒక టాటా కంపెనీ సిఎఫ్ఓ, మనం ₹1,00,00,000లోనే వేస్తున్నాం గాలం. ఇంకా చిన్న చిన్న చేపలు ఈ బొచ్చెలు గిచ్చెలు నడవ ఇంకా మనకి వేసి మొత్తం మన జీవితకాలం ఇద్దరం పని చేయకుండా బతకచ్చు అనమాట. అప్పుడు ఏం చేస్తాం, హోంవర్క్ టైం చాలా ఎక్కువ తీసుకుంటాడు. ఓకే, రికాగ్నిసెన్స్ ఏదైతే అంటారో ప్రాసెస్లో, ఆ ప్రాసెస్లో వాడి కింద ఎంత 3 ఉన్నారా 4 ఉన్నారా, వాడు ఎట్లాంటి మెయిల్స్ సిగ్నేటరీ, ఇవంతా కూర్చుని హోంవర్క్ చేశారు. లింక్డ్ఇన్ కానీ ఓఎస్ సింట్ అని అదర్ డేటాబేసెస్ ఉన్నాయి పబ్లిక్గా అవైలబుల్, దాంట్లో దూరి మీ షేర్ హోల్డర్ డీటెయిల్స్ అన్ని పబ్లిక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసి నువ్వు మెయిల్ రాస్తే ఆ మెయిల్ నిజంగా మీ కంపెనీలో ఎవడైతే రెగ్యులర్గా నిన్ను అప్రూవల్ అడుగుతాడో వాడు రాసినట్టు అనిపించాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడదాం. ఓకే, సో జనరల్ థియరీలో కాకుండా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. లెట్స్ సే నేనే ఒక సిఎఫ్ అని అనుకుందాం. ఓకే, సో నాకు ఏం జరుగుద్ది సీన్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు. ఓకే. సో అజ్యూమింగ్ నా హోంవర్క్ అంతా చేసేసుకున్నాను నేను. ఓకే, అండ్ దట్ ఇంక్లూడ్స్ ఐ రియల్లీ నో హూ ఆర్ యువర్ రిపోర్టీస్. నీ ఇమీడియట్ రిపోర్టీస్, నీ పియర్స్ అందరు తెలిసిపోయారు నాకు. సో టీం ఏంటో మీకు ముందే తెలుసు, నీ టీం తెలుసు, హూ ఆర్ అండర్ యూ. ఐ నో యువర్ పియర్స్, ఒక సిటిఓ కానీ సిఓ కానీ, నువ్వు సిఎఫ్ఓ కాబట్టి వాళ్ళందరూ పియర్స్, వాళ్ళు కూడా తెలుసు నాకు. ఓకే, సో దెన్ నౌ ఐ వాంట్ టు స్టార్ట్ మై అటాక్. ఓకే, నాకు నీ వెండర్లు కూడా తెలుసు, వెండర్ పేర్లు తెలుసు. అంటే నేను ఎవరికి పే చేస్తాను మంత్లీ డబ్బు రెగ్యులర్గా ఇట్ కుడ్ బి Microsoft, or it could be a normal transport vendor who will move your employees, either one of them, right? Large ones who pay large bills. And let's assume I'm a vendor and you need to pay me, and I first send you probably Diwali greetings. ఓకే, Then you respond, thank you. నార్మల్గా థ్యాంక్ యూ, హ్యాపీ దివాళీ పెట్టేస్తూ మెయిల్ చేంజ్ స్టార్ట్ అయింది. కొన్ని ఈమెయిల్ క్లయింట్స్ అయితే ఆటోమేటిక్గా ఈమెయిల్ కూడా నీ అడ్రస్ బుక్ యాడ్ చేసేస్తాయి. అది అవసరం లేదు ఇక్కడ మనకి, ఇంకా రిమెంబర్. సో నెక్స్ట్ స్టెప్ మళ్ళీ దివాళీ అయిపోయింది, అంత అయిపోయింది. సో దిస్ అండ్ అనదర్ అప్డేట్, మై కంపెనీ ఈజ్ మూవింగ్ టు న్యూ ఆఫీస్, ఆ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి, ఐ విల్ సెండ్ యూ సూన్ అని చెప్పి. ఇవన్నీ ఒక దెబ్బలో వేయట్లేదు, నేను మంచి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ వెండర్ ఆన్ బోర్డ్ అయినప్పుడు లెట్స్ అది ఒక హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉంటుంది అక్కడ. వీడు సడన్గా ఇప్పుడు నా అకౌంట్ మారింది, కొత్త అకౌంట్ వచ్చిందని చెప్పి. Anytime a vendor onboarding happens in large corporates, you go through various checks and you give a cancel check or you submit your bank details and the whole process, and then only your account details will enter ఆ ఈఆర్పీలో, ఎస్ఐపి కానీ ఆర్కుల్ ఈఆర్పీలో వెళ్తాయి లోపలికి. చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. అందుకోసం నాకు తెలుసు కాబట్టి
నేను మెత్తగా అన్నీ కొట్టుకుంటూ వస్తున్నాను. దెన్ ఆమె వెళ్ళిన తర్వాత సార్ దిస్ ఇస్ మై న్యూ అకౌంట్ డీటెయిల్స్ న్యూ అడ్రస్ డీటెయిల్స్ ప్లీజ్ చేంజ్ ఇన్ యువర్ డేటాబేస్ అండ్ అని పంపించేసి వదిలేస్తాం వాళ్ళు. వారం రోజుల తర్వాత నీకు చేంజ్ అయింది అనిపిస్తే, ఇఫ్ యూ థింక్ సో ఆర్ యూ థింక్ దట్స్ ఎనఫ్ టైమ్ విల్ సే సార్ దిస్ ఇస్ మై న్యూ ఇన్వాయిస్. ఇట్ కుడ్ అది ఆ CFOకే వెళ్ళచ్చు, లేదా కింద చైన్లో ఆయన ముగ్గురులో అడగలచ్చు, వాడికి తెలియదు కదా ఈ విషయం అంతా. సో దెన్ దిస్ గాయ్ కెన్ సెండ్ ఇట్ దేర్, హీ కెన్ అటాక్ డిపెండింగ్ హీ హ్యాస్ డన్ ఎనఫ్ హోంవర్క్. అండ్ ఇందాక మనం పియర్స్ అని మాట్లాడుకున్నాం, వాడికి CIO CTO కూడా తెలుసు. నైస్గా వాళ్ళని కూడా కాపీ చేస్తాడు. పైన ఈమెయిల్స్ వస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, లాస్ట్ కాపీలే ఉన్నారు. కొన్ని CIO CTO వాళ్ళే సర్వీస్ రిసీవ్ చేసుకుంది, నేను ఓన్లీ పేమెంట్స్ చేస్తాను, అందరు ఉన్నారు. సో ప్రొక్యూర్మెంట్ టైం పే చేస్తుంది. అప్రూవ్ గో చేంజ్ అండ్ పేడ్. డన్. This has happened, I'm telling you, in Hyderabad, hundreds if not thousands of times for largest companies. ఇవన్నీ మన కంపెనీలో జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు మన ఊర్లో జరిగినాయి. తర్వాత పొలమని పరిగెట్టి వస్తారు. ఇవన్నీ బయటికి ఎందుకు రావు? రెప్యుటేషన్ కొన్ని వస్తాయి బయటికి. బహుశా మేము అనుకుంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసి ఉంటారు. బట్ మీకు మనీ న్యూస్ ఉంటారు, నువ్వు తర్వాత అకౌంట్లో ట్రేస్ చేయొచ్చు కదా అని వచ్చావు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఏంది, వాడి అకౌంట్ డీటెయిల్స్ పట్టుకుని ముందుకు వెళ్తాను కదా. సో ఇది బ్యాక్ సైడ్ స్టోరీ ఇది. సో ఎవరిదైతే అకౌంట్ ఇచ్చాడో వాడిని మ్యూల్ అంటాం మేము. వాడికి అసలు దీని గురించి ఏం తెలియదు, వాడికి బ్యాంక్ అకౌంట్ ఉందని కూడా వాడికి తెలియకపోవచ్చు. ఈ డ్రగ్స్లో అట్లా మ్యూల్స్ అన్నట్టు ఇక్కడ మ్యూల్స్. సో వాళ్ళు ఓన్లీ దే ఆర్ ద వన్స్ హూ ఆర్ క్యారీయింగ్ ద బ్యాగేజ్, దే ఆర్ నాట్ రియల్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్కీమ్. వాడికి ఏం తెలియదు పాపం. అసలు వాడు ఏ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునేవాడో ఎవడో పట్టుకుంటారు వాడిని. తీసుకున్నారని బ్యాంక్ అకౌంట్ ఇవ్వు నాకు డీటెయిల్స్, నేను వారం రోజులు వాడుకుంటాను, నేను డబ్బులు వెనక్కి మూవ్ చేయాలి, బ్యాక్ మూవ్ చేయాలి, ఏదో స్టోరీ చెప్పి వాడికి 1000 రూపాయలు 2000 వచ్చి అకౌంట్ డీటెయిల్స్ అని చేసుకోండి. ఈలో అప్పుడు ఆ వారం రోజులు మొత్తం పాస్వర్డ్ కంట్రోల్ ఇడి దగ్గర ఉంటాయి. మ్యూల్లాగా వస్తుంది, క్యాష్ చేసేసుకుంటాడు. ఒక్కసారి డబ్బులు క్యాష్లో మారితే ట్రేసింగ్ చాలా కష్టం జిగ్నేష్. ఇట్స్ నియర్లీ ఇంపాసిబుల్, ఎస్పెషల్లీ ఇన్ దిస్ కంట్రీ. సో లెట్స్ ఓకే, ఈ వేలంలో ఇలాంటివి జరిగాయి. ఓకే, ఈ మధ్య న్యూస్లో వచ్చిన ఆర్టికల్స్ చాలా ఈ కంపెనీని బిట్ కాయిన్స్కి బ్లాక్మెయిల్ చేసి సడన్గా కంపెనీ మొత్తాన్ని ఫ్రీ చేసేసి అకౌంట్స్ కానీ వాళ్ళ డేటాబేసెస్ కానీ. సో ఇది కూడా అలాంటిదేనా? అది మనకు ఇంకొద్దిగా అడ్వాన్స్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్న స్క్రిప్ట్లో బహుశా CIOలు జనరల్గా టార్గెట్ గారు లోవర్ వెళ్తాడు పిరమిడ్లోకి. మనం ఇందాక CIO అనుకున్నాం, PRO. సేల్స్ ఎంప్లాయ్ అనుకుందాం. సేల్స్ ఎంప్లాయీలకి ఎక్కువ యాక్సెస్ ఉండదు. సో CIO పిరమిడ్లోకి వెళ్తాం మనం. CIO CTO పిరమిడ్, నెట్వర్క్ ఇంజనీర్లు అట్లాంటి వాళ్ళు వాళ్ళకి కొద్దిగా ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. సిస్టమ్స్ కానీ నెట్వర్క్స్ కానీ ఎలివేటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే వాడు వెళ్ళి ఒక డేటాబేస్ని చేంజ్ చేయొచ్చు, లేకపోతే ఒక అడ్మినిస్ట్రేటివ్ యూజర్ని యాడ్ చేయొచ్చు. అట్లాంటి పవర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర జనరల్గా. సో ఇందాక వాడిన టెక్నిక్ ఇన్వాయిస్ అని పంపించాడు, వర్డ్ డాక్యుమెంట్, మేము దాన్ని మా భాషలో పేలోడ్ అంటాం. పేలోడ్ అంటే అది వెళ్ళి ఏదైతే వీడు అనుకున్నాడో ఆ పని చేస్తుంది అన్నమాట. అది మాల్వేర్, అది డాక్యుమెంట్లో పెట్టచ్చు. వైరస్, యూ కెన్ సే సో. ఓకే, ఇట్స్ వైరస్ లాంటిదే, కానీ అది దానికి చెప్పిన పని చేస్తుంది. ఉట్టికి వెళ్ళి మాసివ్గా డిస్ట్రాక్ట్ చేసి వెళ్ళిపోయి అందరిని ఇన్ఫెక్ట్ చేయదు అది. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేసేవాడు పైన కూర్చుని ఉన్నాడు ఒకడు. దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అంటాం. ఇది ర్యాన్సమ్వేర్ అటాక్ అంటారు. ర్యాన్సమ్వేర్ అటాక్లో ముందు నెమ్మదిగా లోపల పంపిస్తాం దాన్ని. ఇది కొన్నిసార్లు నెలలు పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. బాధవే లోపల ఉంటుంది స్లీపర్ సెల్ లాగా, మన టెర్రరిస్ట్ లాగా. ఎందుకంటే నేను ఇప్పుడు IT ఎంప్లాయీ నా దగ్గరకు వచ్చింది, వాడు క్లిక్ చేయలేదు, దానికి 1 నెల రోజులు పట్టింది అనుకో, అది వెయిట్ చేస్తాడు. క్లిక్ చేస్తాడు, డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాడు, అది ముందు వెళ్ళిపోయి ల్యాప్టాప్లో ఉన్న 4 చోట్ల దాన్ని కాపీ చేసుకుని వెయిట్ చేస్తుంది. దానికి టార్గెట్ సిస్టము ఇట్లాంటి దాంట్లోకి నువ్వు ఇన్ఫెక్ట్ చేయాలని పేలోడ్కి ముందే రాసి పంపించారు. అది ఎత్తుకుంటుంది నెట్వర్క్లో. SAP సర్వర్ ఎక్కడ ఉంది, వాడి క్రెడెన్షియల్స్ వాడు టైప్ చేస్తున్నప్పుడు తీసేసుకుంటుంది. అది వెళ్ళి SP సర్వర్ క్రెడెన్షియల్స్ లాగిన్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్లో, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఉంటుంది దానికి. సో అది వెళ్ళి 4 కంప్యూటర్లో లేకపోతే 20 సర్వర్లో పాకి కూర్చుంటుంది. ఎప్పుడైతే కమాండ్ కంట్రోల్లో వాడికి అర్థం అవుద్దో, నేను ఇప్పుడు కంపెనీ మెయిన్ సర్వర్ దగ్గరికి నాకు యాక్సెస్ ఉందని వాడికి అర్థమైన రోజు, బాధ్యత ఇది ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నప్పుడు ఇది అక్కడ బయట కమాండ్ కంట్రోల్ సెంటర్కి రెగ్యులర్గా ట్రాఫిక్ పంపిస్తుంది. సో ఈ కంపెనీలో ఏం జరుగుతుందో మొత్తం వీడు చేసేది, ఎవడైతే ఫస్ట్ అటాక్ ఒప్పుకున్నాడో, అంటే నోయింగ్లీ దట్ IT ఎంప్లాయీ హ్యాస్ బికమ్ అకాంప్లెస్,
ఇన్ ద కేస్, రైట్? సో అది ఎన్ని కంప్యూటర్ల నుంచి వెళ్ళిందో, ఎక్కడెక్కడ ఉందో నెట్వర్క్లో అన్ని చోట్ల, అన్ని డివైసుల్లో కానీ సర్వర్లో కానీ అక్కడి నుంచి అన్ని చోట్ల పంపిస్తుంది. ఎవరన్నా మీ డివైస్ క్రాష్ అయినా కానీ మన హ్యాకర్ గార్డ్ ముందే దాన్ని అన్ని చోట్ల 10 చోట్ల పంపించుకొచ్చుకున్నాడు. సో ఎంత ప్రాసెస్కి దిస్ ఈజ్ వెరీ స్లో అటాక్. సో ఇది 6 months మినిమం 1 year ఇంక ఎక్కువైనా వెయిట్ చేస్తున్నాడు. సో దెన్ వన్ ఫైన్ డే దే విల్ సెండ్ యూ ఈమెయిల్ ఆఫ్టర్ ఎన్క్రిప్టింగ్. ఇట్ కుడ్ బి సర్వర్, ఇట్ కుడ్ బి డాక్యుమెంట్స్, ఇట్ కుడ్ బి హార్డ్ డిస్క్, వాట్ ఎవర్ దట్ ఈస్. సో అంటే లాక్ చేసేసి కీ తీసేసుకుని వాడు లాక్ చేస్తాడు, అది కీ పంపించేస్తుంది. నీ లోకల్లో ఉంచుకోదు కీ, అది వెళ్ళిపోద్ది కమాండ్ అండ్ కంట్రోల్. నీ కీ నా దగ్గర ఉంది, నీ సర్వర్ డౌను, కంపెనీకి ఈఆర్పీ సిస్టమ్ లేకపోతే దట్ ఈస్ ది బిజినెస్ అయిపోద్ది. అసలు ఏమి చేయలేము. ప్రొడక్షన్ అయిపోద్ది, బిజినెస్ అయిపోద్ది, ట్రక్ వెళ్దు, ముందుకెళ్దు, మందులు రావు, ఏం రావు. సో యూ రియల్లీ గాట్ దెమ్ బ్రెత్లెస్, వాళ్ళని ఊపిరి ఆడకుండా చేసేసావు. సో ఇందాక మనం బ్యాంక్ అకౌంట్ అని మాట్లాడదాం కష్టం. వాడు ఈ బ్యాంక్ అకౌంట్లోనే పడకూడదు, నన్ను ఎవడు ట్రేస్ చేయకూడదు, నేను ఓన్లీ క్రిప్టో కరెన్సీస్ యాక్సెస్ చేస్తాను, బిట్ కాయిన్స్. నీకు తెలియని కూడా తెలియదు ఎక్కడికి వచ్చింది, ఎక్కడ ఉండదు. ఇట్స్ మోస్ట్ సేఫెస్ట్ ఫర్ ఎనీ అటాకర్ టు రిసీవ్ దట్. అందుకోసం ఆ లాస్ట్ పార్ట్ దొరికిపోదాం అన్న భయంతో ఇంప్రూవైజ్ చేసుకున్నారు వీళ్ళు హ్యాకర్స్. మీ ఎక్స్పీరియన్స్లో మన అట్లీస్ట్ మన 2 states అనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కంపెనీస్ వీటి బారి పడి ఉంటాయి లాస్ట్ 3-4 yearsలో? ransomware attacks I would think irrespective of the file చూస్తే ఒక 1000 కంపెనీలు పడి ఉంటాయి. మరి అంతమంది ఎన్ని కోట్లు పంపించుంటారు బయటికి? అందరూ పంపిస్తారని అనుకోవట్లేదు జిగ్నేష్. ఓకే, కొంతమంది అనుకుంటారు, కొంతమంది ప్రాబ్లీ దే మే హ్యావ్ గుడ్ ఐటీ సిస్టమ్స్, బ్యాకప్ టేప్స్ ఆర్ బ్యాకప్ డేటా సపరేటెడ్ టోటలీ ఫ్రమ్ ద ప్రొడక్షన్ సిస్టమ్స్. దే సెడ్ వీడికి 10 కోట్లు 5 కోట్లు ఇవ్వడం కంటే ఐ లూజ్ 1 day's డేటా ఆర్ ఐ రిస్టోర్ ఇట్, ఈ సర్వర్ని మొత్తం షట్ డౌన్ చేసేస్తా. అదొక విధానం. లేదా some people may have definitely paid. The number may not be high, but some people may have taken the hit, rebuilt from very old data which you kept. అన్ని రకాలుగా ఉంటాయి అనుకుంటున్నా. అలా అని అందరూ, కొంతమంది అఫోర్డ్ చేయలేరు, కొంతమందికి సిస్టమ్స్ ప్రాసెస్ ఉన్నారు కాబట్టి హెల్ప్ చేసినాయి, కొంతమందికి ఇంక దిక్కు లేక తప్పకుండా బిట్కాయిన్లో క్యాష్ ఇచ్చుంటారు. అండ్ ఇట్ హ్యాపెండ్ ఇక్కడ మన ఊరు, మన హైదరాబాద్లోనే కాదు, దేశం మొత్తం మీద కూడా 100 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ హ్యాకర్స్ ఇండియన్స్ ఉంటారా, బయట నుంచి ఉంటారు ఎక్కువ? మై బిలీఫ్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా. ఎలాంటి వాళ్ళు? రష్యన్స్ అండ్ చైనీస్ ఇలాంటి వాళ్ళ? దే ఆర్ జనరలీ మ్యాసివ్ నెట్వర్క్స్. దే ఆర్ జనరలీ నాట్ వన్ కంట్రీ ఆర్ ఇండివిజువల్. And they are hacker groups generally who run, and they're professional enough to run this and hide from the large law enforcement. They will get caught eventually, but it's too late for this company. సో ఇప్పుడు కరెక్షన్ మెకానిజం ఏం చేస్తారు? సో సడన్గా వీళ్ళు తెలిసిన ఈ విషయాలన్నీ, సో ఇప్పుడు వీళ్ళు మొదలు పెడతారా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ హైర్ చేసుకోవటం, కన్సల్టెంట్స్ హైర్ చేసుకోవటం? It's too late for security. అట్లీస్ట్ ఇప్పుడు మొదలు పెడతారా? ఇప్పుడు మీకు ముందు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కావాలి. ఈ రికవరీ ప్రాసెస్కి ఎక్కడన్నా కీ దొరుకుద్దా, లేకపోతే ఈజీగా క్రిప్టోని బ్రేక్ చేయొచ్చా, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. ఎట్ ద లీస్ట్ మీకు ఒక ఇన్వెస్టిగేటర్ వచ్చి మీకు ఏ ఎంప్లాయీ ల్యాప్టాప్లో, డెస్క్టాప్లో నుంచి అటాక్ మొదలైందో అర్థం చేసుకోవాలి. ఇది ట్రేస్ చేయగలుగుతారు వెనక్కి, మీకు ట్రేస్ చేయగలుగుతారు. దానివల్ల మీకు ఏం అడుగుద్దా అంటే ఎక్కడ వీకెస్ట్ లింక్ ఉందని అర్థం అవుతుంది. సో లేకపోతే ఏ కాంపోనెంట్ ఫెయిల్ అయింది మీ పెరిమీటర్ సెక్యూరిటీలో, ఫైర్ వాల్ తర్వాత మాల్వేర్ ఫిల్టర్ ఫెయిల్ అయిందా, ఏది మీకు ఏపీటీ అటాక్ ఫిల్టర్ ఉందా లేదా, ఏది ఫెయిల్ అయింది ఏ కాంపోనెంట్, దానివల్ల మనకి ఎక్స్పోజర్ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది కనీసం. ఇంట్రెస్టింగ్ ఇన్సైట్. ఇంకా ముందు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్ద కంపెనీలో మ్యాండేటరీ యాంటీ ఫిషింగ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఎన్ఫోర్స్డ్ క్వైట్ అ బిట్ ఇన్ ఎనీ ఆఫ్ ది బిగ్ కంపెనీ. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్, ఆల్ దిస్ హ్యాపెన్స్. దిస్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ ఆడియన్స్. మీ కంపెనీలో మీ గనుక ఇలాంటి ట్రైనింగ్ ఇస్తుంటే మీరు ఎందుకు లేని చెప్పి టైంపాస్ చేసి ఆ వీడియోలు ఫార్వర్డ్ చేస్తుంటే గుర్తుపెట్టుకోండి, రేపొద్దున మీ వల్లే మీ కంపెనీలో వైరస్ రావచ్చు, మీరు దొరికితే మీరే ఇబ్బందులు పడతారు. అండ్ ఆల్సో ఆడియన్స్ హు ఆర్ వాచింగ్ టు బికమ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, దిస్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మన అన్ని కంపెనీస్లో ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నాయి. లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ స్టెప్ బ్యాక్ హియర్. ఓకే, అసలు మనం ఇందా నుంచి రకరకాల స్కామ్ గురించి మాట్లాడుకున్నాం. అసలు వాడు స్కామ్ డిజైన్ చేసేటప్పుడు, ఫ్రాడ్ డిజైన్ చేసేటప్పుడు వాడు దాన్ని ఎలా డిజైన్ చేస్తాడు? అసలు ఈ డిజైన్లో ఉన్న స్టేజెస్, స్టెప్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగల ఆ డైరెక్షన్లో మీరు? Then you are forcing me to talk about the psychology of the victim. ఓకే, సో ఎలా విక్టిమ్స్ సైకాలజీ ఎలా ఉంటుంది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఒక నా ఆడియన్స్ ఎవరు? ఓకే,
సో ఇందాక మనం ఫస్ట్ సింపుల్ నైజీరియన్ స్కామ్ చూసుకున్నాం. వాడు 1,00,000 ఈమెయిల్ పంపించాడు. హీ డజంట్ నో అబౌట్ హిస్ టార్గెట్ అట్ ఆల్. ఇట్ ఈస్ స్టూపిడెస్ట్ అటాక్. హీస్ లైక్ లెట్ దేర్ బి ఏ టార్గెట్, ఐ డోంట్ నో మై టార్గెట్. దట్ ఈస్ చీకట్లో మానవేట. అది దట్ ఇస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ దట్ థింగ్ బికాస్ యూ డోంట్ నో అట్ ఆల్ ఎనీథింగ్. దెన్ రిమైనింగ్ పీపుల్ విల్ మాడ్యులేట్ వన్ ఆఫ్ ది హ్యూమన్ ఎమోషన్స్ ఎట్ దట్ మూమెంట్ ఇన్ టైమ్. సో ఇందాక మనం బ్యాంక్ మాట్లాడుకున్నాం. హీ ఈస్ మాడ్యులేటింగ్ ద fear of missing out of your money in the bank or losing the access or a disruption to your business. ఏదైనా కావచ్చు. కేవైసీ చేయకపోతే, ఎగ్జాక్ట్లీ, మీరు వెంటనే చేయకపోతే మీ అకౌంట్ బ్లాక్ అయిపోతే, ఆ విషయం చెప్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అక్కడ భయం అనే ఎలిమెంట్ వాడుతుంది. సో అండ్ దెర్ ఇస్, ఇఫ్ యూ సీ దెర్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్ మన నార్మల్ మనిషి నార్మల్గా ఆలోచించే బిహేవియర్ స్ట్రైట్ లైన్లో ఉంటే ఏమవుతుందంటే ఫియర్ ఫ్యాక్టర్ లేకపోతే ఎమోషన్ వచ్చినప్పుడు ఆ రేషనాలిటీ లెవెల్ పడిపోద్ది, స్ట్రైట్ లైన్ నుంచి డిప్ అయిపోద్ది. అంటే వాళ్ళు ఆలోచించగలిగిన ఆ రీజనబుల్. సో అన్ని 3 పాయింట్లు పెట్టి ఏదో బ్యాంక్కి పంపించిందా అంత ఆలోచించరు. లేదు, నువ్వు బ్యాంక్ యాక్సెస్ పోతుంది నాకు, ఇప్పుడు నొక్కపోతే ఏంటి, రేపు పొద్దున్న ఏటీఎంకి వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి, డబ్బులు లేవు నాకు, మా ఆవిడ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది, మా పిల్లలకి డబ్బులు ఉండవు. ఇంట్రెస్టింగ్లీ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మన పీక్ వర్క్ అవర్స్ లేదా మనం ఎప్పుడైతే డ్రైవింగ్ చేస్తూ బిజీగా ఉంటామో అట్లాంటి టైం చూసి కొడతారు వీళ్ళు. సో మనం మిగతా వాటిలో బిజీగా ఉంటాం కాబట్టి అరే ఏదో ఫటాఫట్ చేసేద్దాం అనే టైప్లో. ఈజ్ ఇట్ రైట్? Maybe some of them, Jiggy, but my guess is they would have sent the SMS 5 times across the day. మనం అప్పుడు చూసుకుని ఉంటాం. నువ్వు స్టార్టప్లో పనిచేస్తావు కాబట్టి యువర్ టైమ్ టేబుల్ ఈస్ వెరీ డిఫరెంట్. ఇట్ మే హ్యావ్ హిట్ యువర్ ఈమెయిల్ బాక్స్ ఎట్ దట్ టైమ్ ఆర్ యూ థాట్ ఆర్ యూ ఓపెన్. It could have been a housewife who probably looks at the phone many more times. ఇంకో టైంలో చూసి ఉండొచ్చు. ఓకే. So because it doesn't cost him anything. So that's fear of missing out. That's the first one. Then this is more popular. Overconfidence. సో భయం కదా ఇక్కడ. నాకు అంతా తెలుసు. I know my internet banking. I know everything. నేను తోపు అవన్నీ నాకేం కాదు. So they drag you into that, use that overconfidence as an emotion. Then personally, I have seen internet banking pages. It took me 5 minutes to recognize that website. It's a fake. It's so perfect, bit perfect. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ కేసెస్ వేర్ ఎల్డర్ పీపుల్ లేదు చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళు కాకుండా కార్పొరేట్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అంతా తెలిసిన వాళ్ళు కూడా Potentially probably working in cyber security for all you care. అలాంటి వాళ్ళు కూడా. Oh, it is so perfected. It is because if you see everything on the website is so perfect, URL గురించి అంత పర్ఫెక్ట్ ఉంటే they are really mastered and they are addressing a different segment and they probably have done so much homework. ఇట్లాంటి వాళ్ళ కోసం చేసి ఇట్లాంటివి చేస్తారు. సో నెంబర్ 2 is ఓవర్ కాన్ఫిడెన్స్. వాట్ ఈస్ నెంబర్ 3? Authority. Okay. Authority, this has happened to a company I have known. I am the CFO of the company. Okay. You are the controller. రేపు పొద్దున కల్లా ఈ వెంటర్ పేమెంట్ అర్జెంట్గా అయితే గుడ్స్ అయిపోతాయి, ఐఎమ్ ఆర్డరింగ్ యూ టు డూ ఇట్. And in a typical tone, that exact CFO would be generally communicating with the employee. This is again spear phishing, you know, both parties reasonably enough and you engineer the attack and the mail goes. వామో బాస్ సాటర్డే ఈవినింగ్ ఫ్రైడే ఈవినింగ్ చేసాడు, ఇప్పుడు పంపించకపోతే వాడు పొద్దున్న తిట్లు పడితే నాకు టచ్. దేర్ యూ హ్యావ్ అదర్ ఎమోషన్స్. బట్ నువ్వు ఇంతకుముందు నాకు చెప్పింది హౌస్ వైఫ్ సిచ్యువేషన్లో ఈ 3 కాదు. ఇట్ ఈస్ గ్రీడ్, అత్యాస, ఆల్మోస్ట్ బోర్డరింగ్ దురాస. అండ్ ఫస్ట్ థింగ్ వీ ఆల్ నీడ్ టు రిమెంబర్ ఇన్ లైఫ్ ఇస్ ఎక్కడ ఫ్రీ లంచ్ ఉండదు, డబ్బులు ఊరికే రావు. మన చెట్ల మీద తప్పకుండా కాయవు. నేను చాలా చెట్లు చాలా అడవులు తిరిగాను జీవితం. ఎక్కడ దొరకలేదు డబ్బులు. నాట్ టిల్ డేట్. అన్ని స్పీషీస్ చూశాను, ఎక్కడ నాకు దొరకలేదు. ఇఫ్ మన సైబర్ సెక్యూరిటీ మీద ఎడ్యుకేషను కార్పొరేట్లో ఇస్తాము, ఆ ఎడ్యుకేషన్లో ఒక 10% మన ప్రజానికానికి నార్మల్ ప్రజలకి ఇవ్వగలిగితే ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చేమని వీ డూ మ్యాజిక్. అండ్ ఐల్ టెల్ యూ వై. అండ్ దిస్ ఈజ్ వెరీ బేసిక్ మిస్టేక్ వీ యూస్ టు డూ ఇన్ ఇంటర్నెట్ 1.0. ఏదన్నా ఒక ప్రాసెస్ సిస్టమ్, ఇంకా తెలుగులోకి వస్తే ఒక ఇల్లు ఉంది, ఇల్లుకి 3 డోర్లు ఉన్నాయి. ఆ ఇల్లు పల్లెటూరులో ఉంది, ఊర్లో వాళ్ళందరికీ తెలుసు,
ఊళ్ళో వాళ్ళందరూ మంచోళ్ళు, 100 మందే ఉంటారు, అంతా మంచిగా ఉంటారు, సామరస్యంగా ఉంటారు. కానీ ఆ ఇల్లు నువ్వు తీసుకొచ్చి హైవే మధ్య జంక్షన్లో పెట్టావు, 24 అవర్స్ ట్రాఫిక్ ఉంటుంది, నానా జాతి ప్రజలు వ్యక్తులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఆ ఇల్లు అదే 3 ద్వారాలను కాపలాగా వేయగలుగుతాం. సో ది summary of the matter is, if there is a process which is not designed well or a system which is not designed well, if you extrapolate that, even a human being, you connect and put it in cyberspace, you multiply the exploits or the possibilities of getting deceived by 1,000,000 times. I think you're right. మన వాళ్ళకి స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, Exactly. జన్ధన్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్, పేటిఎం ద్వారా ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్ పేమెంట్స్, దిస్ ఆల్ గుడ్. Absolutely. బట్ ఇవి ఇచ్చే ముందు వీ హావెంట్ టేకెన్ ఎనఫ్ కేర్ ఆర్ ట్రైనింగ్ Yeah. టు యాక్చువల్లీ గివ్ దమ్ బేసిక్ సెక్యూరిటీ, హౌ టు డీల్ విత్ ఇట్. ఆ ఫోన్ ఇస్తే, అరే ఆ ఫోన్కి పాస్వర్డ్ 1 2 3 4 5 ఉంటుంది. అవును, అసలు దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను చాలాసార్లు అప్పుడప్పుడు, నేను ఎప్పుడు చిన్నప్పుడు హ్యాకింగ్ మీద ప్యాషన్ ఇది ఉన్నప్పుడు, వైఫై రూటర్స్, వైఫై కావాల్సినప్పుడు హ్యాక్ చేయాలంటే ఫస్ట్ చేసేది ఏంటంటే, టిపికల్లీ 192 సంథింగ్ ఏదో ఒకటి జనరల్ దొరికిపోతుంది, ప్రైవేట్ అయిపోయి ఉంటుంది. లోపలికి వెళ్తాను, పాస్వర్డ్ అడ్మిన్ పాస్వర్డ్ అంతే. ఐ గెట్ ఇన్ టు ది రూటర్, చేంజ్ ద పాస్వర్డ్ అండ్ You can discard everybody else from ఈ రోజు కూడా చాలా మంది ఇంకా వాడిచ్చిన రూటర్ పాస్వర్డ్ మార్చుకోరు. అంతే ఉంటుంది. కరెక్ట్. దట్ ఈస్ లిల్ కాంప్లెక్స్ ఫర్ ఎ నార్మల్ యూజర్. వైఫై ఉండదా లేదని, ఫోన్ ఇచ్చినప్పుడు ఫోన్కి ఒక పాస్వర్డ్ పెట్టుకోవటం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఓటీపీ అనే ఉంటుంది. ఓటీపీ అనేది మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. అంటే నీ ఇంటికి తాళమే కాకుండా ఆ తాళం తీస్తే ఇంకో తాళం ఉంటుంది. ఆ తాళం చెవి, మళ్ళా ఆ తాళము నువ్వు పెడితే కానీ పనిచేయవు, వేరే వాళ్ళు పెడితే పనిచేయవన్న విధానాన్ని ఓటీపీ అంటారు. యూ ఓన్లీ హ్యావ్ యాక్సెస్ టు ఇట్, యూ ఓన్లీ నో ఇట్ అండ్ యూ ఓన్లీ కెన్ యూస్ ఇట్. అది నువ్వు ఎవరికి ఇవ్వకూడదు. దాన్ని మన వాళ్ళు అది అర్థం చేసుకోకుండా అదే అవుతుంది, నెంబర్ చెత్త ఇడిగి పని అయిపోద్ది. ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది? ఇవన్నీ చెప్పటం, వీళ్ళకి తీసుకెళ్ళటం, ఇది గవర్నమెంట్ దా, బ్యాంక్ దా, లేకపోతే జనరల్ స్కూల్స్ దా? హూస్ రెస్పాన్సిబిలిటీ? ఐ కాంట్ పిన్ పాయింట్ లైక్ దట్. ఇట్ ఈస్ ద సొసైటీ అట్ లార్జ్. అది మన స్కూలింగ్లో పెట్టాలి, మన బ్యాంకింగ్ విధానంలో ఉండాలి, బేసిక్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ చేసేప్పుడు యాక్సిడెంట్ చేస్తే ఎవడు ఫాల్ట్ అంటావు మనం? So it is not so easy to pinpoint. It's a multi-dimensional problem where we have to keep it as a prime aspect. అన్ని చోట్ల సెక్యూరిటీ గురించి చెప్పి హోరెత్తిచ్చి వాళ్ళు నేర్చుకునేది చేయాలి మనం. అదర్వైజ్ అవర్ సొసైటీ ఈజ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ గెటింగ్ లెఫ్ట్ రైట్ రిప్డ్ ఆఫ్ బై సైబర్ క్రిమినల్స్ అండ్ క్రియేటింగ్ మోర్ సూసైడ్స్ ఎవ్రీవేర్. వీ హ్యావ్ టు అడ్రస్ దిస్. లెట్స్ ఇమాజిన్, ఐ హ్యావ్ ఎ వియర్డ్ ఇమాజినేషన్. ఈజ్ దర్ ఎ పాసిబిలిటీ వేర్ మన ఉన్న బ్యాంక్స్, ఒక మేజర్ బ్యాంక్ హ్యాకర్స్ కంప్లీట్లీ హ్యాక్ చేసేసి రికార్డ్స్ మొత్తం డిలీట్ చేసేస్తాయి? ఇప్పుడు మనం ఇంతకుముందు అంటే బ్యాంకులో బుక్లు ఉండే, పాస్బుక్లు ఉండే. నేను పాస్బుక్ ప్రింట్ చేయించి ఎప్పుడు చేసినా కూడా తెలియదు నాకు. ఇది కనుక ఒకవేళ జరిగే అవకాశం ఉండి జరిగితే, ఆ రోజు అసలు ఈ డబ్బులు ఎవరివి, ఏంటి, ఎంత ఉన్నాయి, ఏంటి, అసలు ఏమవుతప్పుడు? దట్ ఈస్ ఎ వెరీ డూమ్స్డే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అసలు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాంటిది? ఐ హోప్ నాట్. అట్లీస్ట్ 0.0001% ఛాన్స్ ఉంటుంది. చూడనైనా ప్రపంచంలో అదర్ దెన్ గాడ్ నథింగ్ కెన్ బి సర్టెన్. 0.01% ప్రతిదానికి ఉంటుంది. మర్ఫీస్ లా ప్రకారం ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, విల్ హ్యాపెన్. కానీ నువ్వు టిపికల్ బ్యాంక్స్ కానీ, ఆర్బీఐ రూల్స్ కానీ, డేటా సెంటర్స్ డేటా డిస్ట్రిబ్యూషన్ కానీ చూస్తే, నువ్వు మై బిలీఫ్ ఈస్ దే హ్యావ్ టు కీప్ 3 డేటా సెంటర్స్ డిస్క్రీట్. నాకు కరెక్ట్ నెంబర్ తెలియదు, 2 3. సో 2 డిఫరెంట్ డేటా సెంటర్లో సపరేట్గా డేటా రిపాజిటరీస్ ఉంటాయి. ఐ థింక్ ఇట్ కుడ్ బి 3, ఐ కుడ్ బి రాంగ్. ఇవన్నీ ప్రైవేట్ డేటా సెంటర్స్. ఈవెన్ ఇఫ్ ద క్లౌడ్ ఆల్సో దేర్ సపరేట్. సో దేర్ ఆర్ redundancies. Systems are like. So from a regulating perspective, RBI does pretty good job vis-a-vis lots of other regulators in the world, and they are very prescriptive from a cyber security perspective, the level a regulator can do. Obviously banks have to go over and above. దానికంటే ఎక్కువ ఆలోచించి వాళ్ళ సిటీఓలు, సిఇఓలు చేసుకుని ఇంకా ఎక్కువ చేయొచ్చు వాళ్ళు. దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. బట్ మై బిలీఫ్ ఈస్ ఫ్రమ్ ఎ సైబర్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్, the posture could be reasonably decent from the country. It is not gory as you are saying it could happen. Well, nothing is guaranteed in the world, but I'm fairly confident they're decent from a redundancy perspective or a BCP perspective.
నైస్ ఠీక్ సార్. ఇప్పుడు కొంచెం ఈ ఫ్రాడ్లు ఈ పక్కన పెట్టి ఇది ఈ గ్రీడ్ వల్ల కానీ ఫియర్ వల్ల కానీ అథారిటీ వల్ల కానీ ఇవి కాకుండా ఇండియాలో ఇవన్నీ డబ్బులు మాత్రమే తీసేస్తాయి. అవును. బట్ దెర్ ఈస్ సంథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఎస్పెషల్లీ ఇన్ ద లాస్ట్ 3 years. దానివల్ల మనుషులు ప్రాణాలు పోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన తెలంగాణలోనే మోస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ హ్యాపెన్ అంటిల్ నౌ. మోస్ట్ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ హ్యాపెన్ టు సైబర్ డిపార్ట్మెంట్, లోన్ యాప్స్. దీని మీద ఒక స్టోరీ మాట్లాడుకుందాం. నేను కొన్ని కేసెస్ నా చుట్టూ జరిగిన కేసెస్ వీటిని చూసి నేను అనలైజ్ చేసిన ప్రకారం జనరల్లీ ఈ కోవిడ్ తర్వాత ఏమవుతుందంటే ప్రతి ఒక్కడికి స్మార్ట్ ఫోన్ ఒకటి కావాలి. అది ఐఫోన్ అయితే ఇంకా బాగుంటుంది, ఒకటితో ల్యాప్టాప్ కావాలి, అది మ్యాక్ అయితే ఇంకా బాగుంటుంది. ఇట్లా చిన్న చిన్న ఆశలు ఇవన్నీ అర్థమే కాదు, అక్కర్లేదు, బట్ ఒక 50,000 1,00,000 రూపాయలు కావాలి. సో వీటికి జనరల్లీ కావాలంటే ఎవరైనా ఏం చేస్తాడు, బ్యాంక్కి వెళ్తాడు, క్రెడిట్ కార్డ్ తీసుకుంటాడు, లేదా లోన్ తీసుకుంటాడు. ఇవి రెండు కొంతమందికి రావు బికాస్ ఆఫ్ సిబిల్ స్కోర్ లేకపోవడం వల్ల, లేదంటే వాడి శాలరీ కైండ్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ. ఇప్పుడు వాడు టిపికల్లీ ది గో అవుట్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఏ గూగుల్ సెర్చ్. నాకు లోన్ అవుట్ ఇస్తాడు తప్పని కొన్ని యాడ్లు వస్తాయి. ఈ యాడ్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకో, నీకు లోన్ ఇన్స్టెంట్గా వస్తుంది, డాక్యుమెంటేషన్ ఉండదు, అయితే లో డాక్యుమెంటేషన్ అంటాడు. మనం వెంటనే యాప్ ఇన్స్టాల్ చేస్తాం. వాడు టగటగ 2 డాక్యుమెంట్లు అడుగుతాడు, మనం ఇచ్చేస్తాం. వాడు 2 పర్మిషన్లు ఇస్తాడు, మనం జనరల్గా పర్మిషన్లు ఎప్పుడు పట్టించుకొని టగటగ ఎస్ ఎగ్రీ అని కొట్టేసి ముందుకు వెళ్ళిపోతాం. తక్కువ అకౌంట్లో 50,000 పడతాయి. వారం అయ్యేటప్పటికి సినిమా స్టార్ట్ అవడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాడు దానికి 100% ఇంట్రెస్ట్ రేట్ వేసిన కేసెస్ ఉన్నాయి, 50% ఇంట్రెస్ట్ రేట్ వేసిన కేసులు ఉన్నాయి. వారంలో డబ్బులు కట్టకపోతే 1,000 రూపాయలు 5,000 ఫైన్ ఇవ్వడం మొదలు పెడతాడు. ఇది నెల దాడేటప్పటికి నీ మార్ఫ్డ్ పిక్చర్ నీ కాంటాక్ట్స్ పంపిస్తే మొదలు పెడతాడు వాడు. అరే వీడికి నీ మార్ఫ్ పిక్చర్ ఎట్లా దొరికింది, మనం వెళ్ళిపోయింది. సరే అక్కడి నుంచి తర్వాత ఇంకా లేట్ అయ్యేటప్పటికి ఫ్యామిలీలో అందరి పిక్చర్లు తీసుకొని అందరి పంపడం మొదలు పెడతారు. ఏం చేయాలి అర్థం కాక సూసైడ్ చేసుకోలే. నేను స్టార్ట్స్ చూస్తే 14,000 కేసెస్ ఓన్లీ లాస్ట్ ఇయర్ ఇవి రిపోర్ట్ అయినవి. చాలామంది రిపోర్ట్ చేయండి, నేను చెప్పాను మా ఫ్యామిలీ జరిగిందని. వాళ్ళు పోలీస్ రిపోర్ట్ చేయమని చేయనంటారు, ఎందుకంటే పరుగు పోతుంది. జనరల్గా చాలామంది రిపోర్ట్ చేయరు. సో రిపోర్ట్ అయినవి 14,000. దీని హైయెస్ట్ ఇండియాలో ఎక్కడ తెలుసా, తెలంగాణ. నేను నిన్న కూర్చొని మొత్తం రిపోర్ట్స్ చూస్తుంటే సైబర్ రిపోర్ట్ ప్రకారం, గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం, హోమ్ మినిస్ట్రీ ప్రకారం తెలంగాణ ఈజ్ హైయెస్ట్. దెన్ కమ్స్ మహారాష్ట్ర, దెన్ కమ్స్ బీహార్. చాలా కేసులు ఇక్కడ అసలు అక్కడి నుంచి జరుగుతాయి, వాళ్ళు కూడా ఉన్నారు బీహార్ వాళ్ళు. ఆంధ్ర ఎక్కడ 5లో 6లో ఉంది. బట్ దిస్ ఇస్ టిపికల్లీ హౌ వీఆర్. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఇది ట్రెండ్ జిగి స్టార్టెడ్ అరౌండ్ కోవిడ్. ఓకే, జస్ట్ ఇమాజిన్ ది సోషియో ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ఎ సడన్ షట్ డౌన్, లాక్డౌన్ కమింగ్. నీ చేతిలో డబ్బులు లేవు, నీ వర్క్ లేదు, నువ్వు డైలీ లైబ్రరీ రావచ్చు, లేకపోతే బ్యాంక్ యాక్సెస్ లేదు, బట్ స్కూల్ నడుస్తూనే ఉన్నాయి. సో యూ సడన్లీ హ్యావ్ ఎ సిచ్యువేషన్, డబ్బులు ఖర్చు చేసి పెట్టాలి కానీ యాక్సెస్ టు ఫండ్స్ హెస్ గాన్ ఓవర్ నైట్ డిసపియర్డ్. లేదు, మాయమైపోయింది. అవును, సంపాదన లేదు, జీరో వచ్చేసింది ఒక సెకండ్లో. అవును. కానీ స్కూల్ వాడికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు, కూరగాయలకి కొనాలి, బియ్యం కొనాలి. సో ఇట్ ఈస్ ఎ యూనిక్ సిచ్యువేషన్ విచ్ ప్రాబబ్లీ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద మెమరీ. మనకు గుర్తున్నందుకు, మన పూర్వజులకి గుర్తున్నందుకు ఇటువంటిది ఎప్పుడు జరగకుండా పోవచ్చు. అప్పుడు సృష్టించారు ఈ యాప్లు. అండ్ ఇఫ్ యూ dig deeper, you will find some common trends. నువ్వు చెప్పిన దాంట్లో నేను ఆ వ్యక్తి ఆల్రెడీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళాడు. అవును, బహుశా చుట్టుపక్కల కూడా అడుగుంటాడు. అండ్ జస్ట్ ఇమాజిన్ ద కోవిడ్ సిచ్యువేషన్, ప్రాబ్లీ ఇన్ ద కమ్యూనిటీ లివ్స్, 4 అందరూ అదే పరిస్థితులు ఉన్నారు. అవును. సో నువ్వు పక్కన వాడు అడిగితే నాకే లేవు, నీకేమి ఇస్తా అంటారు. సో డెస్పరేషన్, నాకిప్పుడు నిజంగా డబ్బులు కావాలైతే ఇంట్లో మెతుకు లేదు. ఇట్స్ ఏ హ్యూమన్ సిచ్యువేషన్, నాట్ ఎమోషన్. ఇట్స్ ఎ డెస్పరేషన్, ఇస్ సిచ్యువేషన్ విచ్ యూ ఆర్ ఫోర్స్డ్ ఇన్ టు. అగైన్ ఏ హ్యూమన్ థింగ్ ఈజ్ బీయింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్ బై సంబడి. అండ్ గూగుల్ కొట్టాడు అన్నావు, గూగుల్ కొడితే ఏమైంది, ఆయన క్రెడిట్ హిస్టరీ లేదు, ఏం లేదు, బట్ సంబడి అడ్వర్టైజర్స్ సేయింగ్ వెరీ ఈజీ, 5 minutes ఈజీ లోన్, ఈజీ మనీ, 5 minutes, నో డాక్యుమెంటేషన్. 4వ 5వది రీజనబుల్ ఇంట్రెస్ట్ రేట్స్, వాట్ ఎవర్ 20%, 25%. ఫర్ అడ్వర్టైజ్మెంట్ సేక్ దే విల్ సే 25%.
నీకు అది ఒక దేవుడిచ్చిన గిఫ్ట్ లాగా కనబడుతుంది ఆ సెకండ్లో. అవును, అసలు మన లాజిక్ పనిచేయదు. ఇక అయిపోయింది. నీ ఏదన్నా చేసి అన్నం పెట్టాలి రా పిల్లలకి నేను. సో దట్స్ ద సిచ్యువేషన్ ఐ మీన్. ఓకే, వెళ్ళాడు. అది ఒక యాడ్వర్డ్ లింక్ ద్వారా, గూగుల్ లింక్ ద్వారా నేను యాప్ స్టోర్ తీసుకెళ్ళి ఉంటుంది. బై ద వే, కోవిడ్ టైంలో ఆల్ దీస్ యాప్స్ వర్ లీగల్లీ ఇన్ గూగుల్ ప్లే స్టోర్. సో దే డిడ్ంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ until this became a pandemic of proportions on its own. Other than COVID, this was another pandemic which came across because of... Correct. Until 2023 mid, RBI hasn't legally announced it. అప్పటి నుంచి గూగుల్ నుంచి యాప్ స్టోర్ నుంచి మొదలు పెట్టారు యాప్ని. సో యాప్ స్టోర్లో నుంచి రిమూవల్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కొద్దిగా మోడస్ ఆపరాండి మార్చి డైరెక్ట్గా ప్రైవేట్ యాప్ స్టోర్ నుంచి పెడుతున్నారు. బట్ దట్స్ ఎ సైడ్ ట్రాక్ అనమాట. సో వెళ్ళాడు యాప్ స్టోర్లో, నువ్వు చెప్పినట్టు ఏంటంటే నొక్కాడు, ఏంటంటో చేశాడు అని మనం అనుకుంటాము. లెట్స్ పాజ్ దేర్. మీరు ఏం చేశారు? వాడికి ఏమేమి ఇచ్చారు? లొకేషన్ ఇచ్చారు, SMS మెసేజ్లు ఇచ్చారు, మీ కాంటాక్ట్లు ఇచ్చారు, మీ ఫోటోలు ఇచ్చారు, మీ వీడియోలు ఇచ్చారు, మీ జీవిత చరిత్ర మొత్తం ఇచ్చారు. ఇల్లు ఓపెన్ చేసి నాకు 5,000 ఇవ్వు, నీకు ఇష్టం వచ్చింది చూసుకో అని చెప్పారు. You give them the opportunity. You welcome them with open hands. Then అక్కడ కట్ చేసింది. ఓకే, అయిపోయింది, ఇచ్చేస్తారు. వాడు లోన్ ట్రాన్స్ఫర్ చేశాడు 10-15 వాట్ మినిట్స్. బట్ ఇన్ ద ప్రాసెస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాడు ఇచ్చే ముందు హీ టుక్ ఆల్ యువర్ ఐడెంటిటీస్. హీ టుక్ ఎ లైవ్ వీడియో ఆఫ్ యువర్ సెల్ఫ్. KYC పేరుతో ఈ లైవ్ వీడియో తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చాడు. మేము ఈ ప్రాసెస్ని క్లిక్ అండ్ బెయిట్ అంటాం ఇంగ్లీష్లో. నీకు ఒకటి చూపించాను, నువ్వు పడిన తర్వాత రంగు మార్చేస్తాను నేను. సో నేను 118 days 16 days లోన్ పీరియడ్, అప్పుడు దాకా నువ్వు లాగిచ్చచ్చు, అప్పుడు దాకా నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, 20% ఇంట్రెస్ట్ అంట. బట్ జనరల్లీ ఈ యాప్స్ ట్రెండ్స్లో నా రీసెర్చ్లో నేను చూసింది ఏంటంటే 7th day 8th day కాల్ వచ్చేస్తుంది. అండ్ ఈ సేస్ దిస్ ఈస్ ద ఇంట్రెస్ట్ యూ హ్యావ్ టు పే. ఇఫ్ ఇట్ ఈస్ a no or a negative answer, then gross abuse in literally Bachia. And if you fall for it, you pay, you're lucky. If you don't fall for it, then they will say, I know your location, where you live. First thing, I'll call your neighbors. Second thing, all your parents or siblings. It will start now. And it goes, అది ఎంత దూరంకి ఎంత తీసుకెళ్తారంటే వాళ్ళు, నువ్వు కనుక వాళ్ళకి ఎదురు చెప్తే. అండ్ దీస్ ఆర్ ఆల్ స్పెషలైజ్డ్ పీపుల్. కాల్ సెంటర్లో కూర్చొని వాళ్ళు ఇదే ఉద్యోగం చేస్తున్నారు, వేరే పని చేయట్లేదు. అబ్సల్యూట్లీ. అండ్ సంబడీ ఈజ్ మానిటరింగ్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఆర్ నాట్ ఆఫ్ అబ్యూజింగ్ పీపుల్. దే ఆర్ సిట్టింగ్ అండ్ వాచింగ్ దెమ్ లైక్ ఎనీ అదర్ కాల్ సెంటర్. ఇట్స్ a professional job. That's how they think it is. It's a criminally professional, if that is the term. And ఆ చివరి స్టేజ్లోకి వచ్చేసరికి ఈ తిట్లు, చుట్టాలు, పరువు పోవటాలు, ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే జనరల్గా మన వాళ్ళు ఎవరు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కారు. సో వాడికి ఇది 2 విధాలుగా లాభం వస్తుంది. ఇప్పుడు క్రిమినల్కి ఒకటి, నేనే డబ్బులు తాగుతున్నా. 2, నువ్వు ఎప్పుడు ఎవరితో చెప్పుకోలేవు, డెఫినెట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేవు నువ్వు. 2 ఆబ్జెక్టివ్లు ఒక్క కర్రతో నాకు వస్తున్నాయి. బై ద వే, ఇలాంటి యాప్స్ ఇలా చేయటం లీగల్ కాదు అసలు. పోలీస్ కనుక ఈ విషయం తెలిసి వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేయగలిగితే ముందు వాళ్ళ కంపెనీని మూసేస్తారు. RBI ప్రకారం ఇవి లీగల్ కూడా కాదు అసలు. సో మీ కనుక ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినా, మీరు ఇరుక్కున్నా, తప్పకుండా వెంటనే వెళ్ళిపోండి పోలీస్ స్టేషన్కి ప్లీజ్ సార్. వెరీ గుడ్ పాయింట్స్. దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీకు అవసరమై మీరు తీసుకున్నారు. మ్యాజిక్ విల్ హ్యాపెన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ ఇమీడియట్లీ వాట్ ఎవర్ స్టేట్, మీరు ఒక్కసారి 2 సార్లు ఫోన్లు వచ్చినాయి లేదా కొద్దిగా ఇచ్చారు, డబ్బులు ఇవ్వలేదు, డజంట్ మ్యాటర్, జస్ట్ గో అండ్ సీక్ హెల్ప్. సో దిస్ వెరీ గుడ్ వే యూ ఎక్స్ప్లెయిన్ జిగి. సో లాస్ట్కి వచ్చేసరికి ఏమవుద్దంటే, KYC టైంలో వీడు లైవ్ వీడియో తీసుకున్నాడు. దెన్ దే విల్ స్టార్ట్ మార్ఫింగ్ ఇట్. ఇప్పుడు మార్ఫింగ్ ఆన్లైన్ ఒక నిమిషం ఇదే ఇష్టం. ఆ కాల్ సెంటర్లో మార్ఫింగ్ కూడా ఒకటి ఉంటాడు పర్మనెంట్గా. వాడు అసలు రెడీ చేసి పెడతాడు ఇవన్నీ. ఎందుకంటే ప్రాసెస్లో కాల్ సెంటర్ చేసినప్పుడు పంపిస్తానంటాడు వాట్సాప్లో కంటిన్యూస్గా. నీకు పంపిస్తాడు ఫస్ట్, ఇప్పుడన్నా ఇస్తావా లేదా మేము మొత్తం. మీరు గుర్తున్నారు, నేను ఇందాక మీ అంక చూసి మీకు ఏళ్ళు చూపించి చెప్పా, మీ కాంటాక్ట్లు, మీ SMS మొత్తం తీసుకున్నాడని. అవన్నీ ఇప్పుడు వాడతారు.
పేర్లు చదివి మీరు సిస్టర్ మదర్ అని పెడతారు, లేకపోతే బ్రదర్ అని పెడతారు, లేదా లవర్ అని పెడతాడు, బ్లాక్ మెయిలింగ్ మొదలవుద్ది, వాళ్ళకి వెళ్తాయి ఇవన్నీ ఫస్ట్ ఫ్యామిలీ నేమ్స్ ఉంటే వాడికి వెళ్ళిపోతాయి. సో దే హ్యావ్ all the tricks in the book. They hold all the aces against you. So hence నేను మళ్ళీ మీకు బోర్ కొడుతున్నా మళ్ళీ చెప్తున్నా, seek help. There is no easy way out. Otherwise this will hurt you badly. ఇల్లు గుళ్ళ చేసి మనుషుల్ని చచ్చిపోయే దాకా తీసుకెళ్తాను వీళ్ళు, అసలు రాబందులో. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దెమ్ అండ్ కట్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సార్ ఇప్పుడు ఇక్కడ కొంచెం మనం విక్టిమ్ సైకాలజీ గురించి అర్థం చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది 2020లోనో 2021 జరిగితే సరే ఎక్కువ మందికి ఈ విషయం తెలియదు, సో పడ్డారు చాలామంది అనుకోవచ్చు. 23 అయిపోయేటప్పటికి కొన్ని వేల కేసులు జరిగాయి, కొన్ని వందల న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి, ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు, పోలీస్ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, అంత మార్కెట్ అందరికి తెలుసు, BBC వీడియోస్ వచ్చాయి యూట్యూబ్లో. అయినా సరే ఇంకా జరుగుతుంది ఇది. అంటే జనాలు తెలిసి కూడా ఎందుకు పడుతున్నారు అక్కడ? అంటే ఇది అందరికీ ఉంది, నాకు అవదాన ఒక ధీమానా? ఈ కేసులో ఐ డోంట్ బిలీవ్ దట్ ఈస్ ఏ ఎమోషన్ ఆర్ ఏ సెన్స్ పీపుల్ హ్యావ్. జిగి మేబీ ఐ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. దీంట్లో నేను అనుకుంటాం సోషో ఎకనామిక్ కాజెస్. సమ్హౌ దిస్ జనరేషన్ ఈజ్ లివింగ్ బియాండ్ దేర్ మీన్స్. మనకున్న స్థాయి తాహత కంటే ఎక్కువ వేరే విధంగా బతకాలి. అప్పు తీసుకుని పప్పు కూడా కూడా చిన్న ఉంది. ఆ టైపులో బతకటం, లేని ఫోజులు కొట్టడం, పెద్ద పెద్ద పార్టీలు చేసుకోవటం, అవసరం ఉన్నా లేకపోయినా వాడేడో చేశాడు కాబట్టి నేను చేస్తాను, నేను పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. ఎవ్రీబడీస్ లగ్జరీ ఈజ్ దేర్ చాయిస్ అండ్ దే మే హ్యావ్ మనీ, దే కెన్ అఫోర్డ్ ఇట్. నీ జేబులో డబ్బులు, నీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులతో నీ తాహత వరకు నువ్వు బతికితే నీకు లోన్ అవసరం రాకూడదు. మేబీ ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్, నీకు ఒక ఈఎంఐ అవసరం అయితే అదొక ఆస్తి, ఒక ఆస్తి క్రియేట్ చేసుకుంటున్నావు అంటే అది వేరే విషయం, ఒక యాసెట్ ఉంటుంది నీకు ఎవడన్నా ఈజీగా లోన్ ఇస్తున్నాడు అంటే అదే ముందు సగం ఇంటెలిజెంట్ అయితే నీకు ఈజీ ఇస్తున్నాడు అంటే నీకు అర్థం కావాలి వాడు నీకు వేస్తున్నాడని. సో ఆ సోషియో ఎకనామిక్ కాజెస్ కుడ్ బి వెరీ వేరీడ్. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వేరే ఉంటాయి. మన తెలంగాణలో చాలా డెత్స్ అని చెప్పాను, ఆ నెంబర్ చూస్తే నిజంగా భయం వేస్తుంది. దెర్ ఈస్ సంథింగ్ రియల్లీ డిఫరెంట్ ఇన్ ద వే పీపుల్ ఆర్ బిహేవింగ్ హియర్. వీ ప్రాబబ్లీ హ్యావ్ టు అడ్రస్ దట్ బిహేవియర్. ఏంటి, ఎందుకు అవసరం అవుతున్నాయి వీళ్ళకి ఇన్ని డబ్బులు? ఎందుకంటే నువ్వు గత 3 సంవత్సరాలు చూసుకుంటే వీఆర్ రీజనబుల్లీ యాజ్ అ కంట్రీ డూయింగ్ వెల్ అక్రాస్ అగ్రికల్చర్ అండ్ వేరియస్ సెగ్మెంట్స్. సో సడన్లీ ఒక సెగ్మెంట్లోనే స్పెసిఫిక్గా డబ్బులు నీడ్ అవసరం అవుతుందంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. అండ్ ద ఓనస్ ఈజ్ ఆన్ అస్ టు ఎడ్యుకేట్ దోస్ పీపుల్. వాళ్ళకి ఈ బిహేవియర్స్, ఈ జీవన విధానం ఇన్ని నేర్పించాలి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ జెన్యూన్ లోన్ ఉంటే జెన్యూన్ సోర్సెస్కి వెళ్ళాలి. ఒక బ్యాంకు లాంటి సిమిలర్ వ్యవస్థ, లేకపోతే ఒక ఆర్బీఐ అప్రూవ్డ్ లెండర్స్ కానీ ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలిసేట్ చేయాలి. అండర్స్టూడ్. సార్ ఇప్పుడు దాకా మనం ఈ ఫ్రాడ్స్ గురించి మాట్లాడుకున్నాం, మా విక్టిమ్ సైకాలజీ గురించి మాట్లాడుకున్నాం. మన చిన్నప్పటి నుంచి చెప్పింది ఏంటంటే ఒక దొంగలు పట్టుకోవాలంటే ఫస్ట్ మనం దొంగలు ఆలోచించాలి అని. సో లెట్ us అండర్స్టాండ్ ద సైకాలజీ బిహైండ్ ది ఫ్రాడ్స్టర్స్ మైండ్ సెట్. అసలు చీట్ చేసేవాడు, ఈ స్కామ్ చేసేవాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు కూడా మన కామన్ పీపులే కదా. సడన్గా వీళ్ళు మిగతా మనుషుల లైఫ్ని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోయినా నాకు పర్లేదు, నాకు డబ్బులు వస్తే చాలు అన్న మైండ్ సెట్ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో అసలు ఏంది వాళ్ళ మైండ్ నేను వస్తుంది, వాళ్ళ సైకాలజీ ఏంటి? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము క్రిమినల్ మైండ్ సెట్ కోసం ఒక యాక్రోనిమీ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ప్రాబబ్లీ కవర్స్ మోస్ట్ ఆఫ్ ఇట్, బట్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎనీ విచ్ కేస్. ఓకే, దాన్ని GO.N అంటాం మేము. G.O.N.E. G.O.N.E. ఓకే, గ్రీడ్, ఆపర్చునిటీ, నీడ్ అండ్ ఎక్స్క్యూజ్. ఓకే, గ్రీడ్ దురాశ, నిజంగా దురాశ. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ క్రిమినల్స్. సో దే వాంట్ క్విక్ అండ్ డర్టీ మనీ. సో దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దే డోంట్ కేర్ హౌ ఇట్ కమ్స్. సో గ్రీడ్, ఐ హ్యావ్ టు గెట్ రిచ్ బై హుక్ ఆర్ క్రూక్, ఐ హ్యావ్ టు గెట్. Opportunity, because the target leaves the door open or is not secure enough. All those things are
ఇన్స్టిగేటింగ్ దిస్ పర్సన్ సెయింగ్ దట్ అరే నీ కళ్ళ ముందు తెలుసుందిరా దర్వాజా ఎల్లి జస్ట్ గో గెట్ ఇట్. ఇట్ ఈస్ యువర్స్. దట్స్ అన్ ఆపర్చునిటీ ఇన్ దేర్ వరల్డ్. ఫర్ దమ్ ఇట్స్ ఏ ఓపెన్ ఆపర్చునిటీ ఆఫ్ need could be a little bit on the gray. It's a genuine need or artificial need or a perceived need. ఇందాక మనం అనుకున్నట్టు వాడు బ్లాక్ లేబుల్ తాగుతున్నాడు, నేను ఓన్లీ బ్లెండర్ స్ప్రైట్ తాగుతున్నా అని అది తాగితే తప్ప ఆ లెవెల్కి వెళ్ళలేను. దట్ ఈస్ ఆల్సో ఎ నీడ్ అండ్ జెన్యున్లీ యూ టు పే ఫర్ పిల్లలకి ఎడ్యుకేషన్కి చేయాలి. బోత్ ఆర్ నీడ్స్ బట్ అండ్ ఈజ్ ఎక్స్క్యూజెస్ మనం సరి చెప్పుకుంటాం. మనం చేస్తే తప్పులేదు, అందరూ చేస్తున్నారు, చుట్టుపక్కల అందరు చేస్తున్నారు, అందరు అంతే సంపాదిస్తున్నారు. వాడు బెంచ్ కార్లో తిరుగుతున్నాడు, నేను కూడా తిరుగుతాను. సో బెంచ్ కార్లు తిరిగి వాళ్ళందరూ మోసం చేశారు కాబట్టి నేను మోసం చేయొచ్చు. తెలుసు వాడు స్కాన్ చేసాడు, అంతా తెలుసు వాడు అట్లా సంపాదించాడు, నేను కూడా అదే చేస్తాను. నేను తిరిగిన రోజు నన్ను ఎవడు అడుగుతాడు. ఎక్స్క్యూజ్ అనమాట. ఇట్స్ లైక్ కన్విన్సింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఓకే డూయింగ్ ఇట్. సో ఈ భావనలన్నీ మనసులో కలుగుతున్నప్పుడు దెన్ షీఈ్ నాట్ గోన్ ఫీల్ బ్యాడ్. లైక్ ఎ నాన్ క్రిమినల్ మైండ్ సెట్లో యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. నువ్వు క్లియర్గా ఉండాలి, వేరే వాళ్ళు లూటీ చేయకూడదు, ఇట్లాంటి బేసిక్ ప్రిన్సిపల్స్ మనుషులు బతకడానికి ఏం ఉండవు అక్కడ. బికాస్ హీఈస్ అప్లయింగ్ డిఫరెంట్ క్రైటీరియా టు హిస్ టాస్క్స్ హీఈస్ గోయింగ్ అబౌట్ డూయింగ్. దట్స్ హౌ. సో వాడు లోపల ఏం ఫీల్ అవ్వడు ఇవన్నీ చేస్తున్నప్పుడు. నో, ఇట్స్ గుడ్. వీ జస్ట్ నాకు కావాల్సిందే, నేను చేయాల్సిందే, అక్కడ ఉంది, నాకు అవసరం, అందరు చేస్తారు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చుతుంది నాకు తెలుసు, కానీ మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా అది ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు, టిండర్ కావచ్చు, ఆ మ్యాట్రిమోనీ పోర్టల్ కావచ్చు, ఇంకా ఏమైనా కానీ మేము డీప్ అనాలిసిస్ చేపి నిజంగా దొంగల్ని బయటకు లాగాలి, వాళ్ళ విధానాలను మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో రాయండి. ఓకే మురళి, ఇప్పుడు కొంచెం చిల్లో అవుదాం మనం. సరే అలాగని. ఇందుకీ మీ జుట్టు చాలా తెల్లగా కనిపిస్తుంది, ఏజ్ ఎంత? కొంతమంది 18 till I die అంటారు. ఐ విల్ స్టే విత్ దట్ స్లోగన్ ఫర్ నౌ. బట్ కొంచెం అసలు లెట్స్ గో స్టెప్ బ్యాక్ లిటిల్. మీరు ఎంత 18 అన్నా 19 అన్నా నాకు అర్థమైన దాని ప్రకారం 50+ ఉంటుంది నాకు తెలుసు. సో రఫ్లీ మీరు అసలు ఏం చేసి ఇక్కడ దాకా వచ్చారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బ్రీఫ్గా ఒక 2 minutes క్విక్లీ అర్థం చేసుకుందాం. నన్ను ఏజ్ గురించి మాట్లాడారు రెచ్చగొట్టక జిగ్నేష్. ఐఎమ్ 18 till I die, ఐ రిపీట్. బట్ నువ్వు కెరీర్ గురించి ప్రోగ్రెస్ మీద అడుగుతున్నావు కాబట్టి ఐల్ గో బ్యాక్. Always wanted to be somebody on the internet. Probably the word cyber, అప్పుడు ఇంకా సైబర్ అనే పదం వాడుకలోకి రాలేదు ఇంకా. అప్పుడు అంటే ఎప్పుడు అంటే ఆ జీన్స్ సినిమా రిలీజ్ అయినప్పుడు. ఇది 94, 96 డేట్లు ఎక్కువ గుర్తుండవు నేను మాట్లాడిన డేట్ల గురించి. ఓకే, నువ్వు రివర్స్ క్యాలిక్యులేషన్ చేసి మళ్ళీ మా ఆడియన్స్ చాలా మంది అప్పుడు పుట్టి కూడా ఉండరు. అది దే ఆర్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్. అప్పుడు ఇంకా గుర్తుంది. ఇప్పుడు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐటీ సర్వీసెస్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను చెన్నైలో. ఓకే, వెళ్ళి నేను ఇట్లా ఇంటర్నెట్ సెక్యూరిటీ అనే పదం అప్పుడు జస్ట్ వాడుకలో వచ్చింది. మన కనెక్షన్లన్నీ 256 kbs 64 kbs కనెక్షన్లు కంపెనీలకి, బయట అక్కడ ఇంటర్నెట్కి ఫెయిల్ కూడా లేవు. నా రూమ్మేట్లందరూ కోడర్స్, సి కానీ సీక్వెల్ కానీ మెయిన్ ఫ్రేమ్ కోబాల్ కానీ కోడర్స్. నేను ఒక్కడనే వెళ్ళి నేను ఈ పని చేస్తానంటే వాళ్ళు నవ్వి డూ యూ నో వాట్ యూర్ టాకింగ్ అని చెప్పి బయటకు పంపించారు. సరే ఫాస్ట్ ఫార్వర్డ్ కట్ చేయి, ఫాస్ట్ ఫార్వర్డ్ 22 సంవత్సరాల తర్వాత అదే కంపెనీకి $1 billion కేసు అయింది వాళ్ళ మీద అమెరికాలో. వాళ్ళు ఏ కంపెనీ మీద కేసు వేసిందో వీళ్ళ మీద మీరు మా సాఫ్ట్వేర్ కాపీ కొట్టి ఈ సాఫ్ట్వేర్ బిల్డ్ చేశారని కేసు వేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ నేను లీడ్ చేశాను. సో ప్రపంచం ఎప్పుడు గిర్రున తిరుగుతుంది. సో వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ 22 years అనేది, I went body shop in those days. Body shop was a term used to sell resources to other countries. నన్ను నెదర్లాండ్స్ పంపించారు. That's where my life turned a corner, if you say. You know, my first company was Unisource Business Networks, part of Dutch Telecom, the Royal KPN అంటారు. అక్కడ నేను ఇంటర్నెట్ సెక్యూరిటీ అనలిస్ట్ కింద మొదలుపెట్టాను. ఇప్పుడు ఇది ఎర్లీ 2000s, late 90s. You would say 1997. ఓకే, 1997 was my starting real work in internet security. And అప్పుడు డచ్ టెలికామ్ వాళ్ళు they used to sell over and above the typical lease lines, they used to sell value added services. అంటే ఒక ప్రాక్సీ, మెయిల్ ప్రాక్సీ కానీ వెబ్ ప్రాక్సీ కానీ
న్యూస్ సర్వర్స్ అంటే న్యూస్ సర్వర్స్ కానీ ఇవన్నీ సర్వీసెస్ కింద ఇచ్చేవాడు. సో అవి బిల్డ్ చేయటము, యాంటీవైరస్ కూడా ఒక సర్వీస్ కింద బిల్డ్ చేసాం. అప్పుడు యాంటీవైరస్ ఒక సర్వీస్ కింద బిల్డ్, దిస్ ఇస్ జస్ట్ బిఫోర్ ఐ లెఫ్ట్. మా SaaS అని మా స్టార్టప్ భాషలో మాట్లాడే ఈ సాఫ్ట్వేర్ సర్వీస్లు మీరు అప్పట్లో చేశారు. ఆ పదం ఇంకా మాకు రాలేదు, తెలియదు అప్పుడు మాకు. అది ఇంటర్నెట్ 1.0 టైం కదా అప్పుడు. ఇంకా 3.0 ఇది. యూ కెన్ థింక్ ఇట్స్ 3.0. సో వీ బిల్డ్ సంథింగ్ కాల్డ్ ఏ హోస్టెడ్ యాంటీవైరస్ సర్వీస్ విత్ 7 యాంటీవైరస్ స్కానర్స్ ఇన్ సిరీస్. సో ఎవ్రీ మెయిల్ విచ్ కమ్స్ టు యువర్ కంపెనీ ఆ 7 స్కానర్లు స్కాన్ చేసి ఓకే అయితే తప్ప మీ మెయిల్ సర్వర్కి వెళ్దు. సో అప్పటికి ఇంకా ఆటోమేటెడ్ మెయిల్ స్కానింగ్ ఏమి రాలేదు. ఇట్ వాస్ ది ఫస్ట్ బై ఎనీ టెలికామ్ కంపెనీ. వీ కొలాబరేటెడ్ విత్ అనదర్ బ్రిటిష్ కంపెనీ విచ్ హ్యాడ్ దిస్ టెక్. వాళ్ళు 8 సోలారిస్ సర్వర్లు తీసుకొచ్చి ర్యాక్లో పెట్టి అంతా కనెక్ట్ చేసి మా సర్వర్ మా కాన్ఫిగరేషన్ చేసి పెట్టి, వెన్ ఐ స్పోక్ టు మై మేనేజర్, దెన్ మేనేజర్ యోస్ట్ అని పేరు, యోస్ట్ మాయర్స్, మురళి ఈ రోజు కూడా ఆ సర్వీస్ ఇంకా నేను అమ్ముతున్నాను, ఈ రోజు కూడా డబ్బులు వస్తాయని చెప్తాడు. సో దే ఆర్ స్టిల్ కంపెనీస్ యూసింగ్ దాట్. సో అండ్ దానికంటే ముందు ఇంకోటి చేసాం, VPN అనే పదం నేను ఉంటాను. మేము దాన్ని VPE అనేవాళ్ళు, వర్చువల్ ప్రైవేట్ ఎక్స్ట్రానెట్ అనేవాళ్ళు. యాజ్ ఫార్ as my knowledge goes, we were the first telecom company in the world to deploy something closest to VPN in the world commercially. నెదర్లాండ్స్లో డిప్లాయ్ చేసాం, వేరే కమర్షియల్ యూస్ కేస్ కింద డిప్లాయ్ చేసాం. ఎన్నో ఉన్నారు మీరు నెదర్లాండ్స్లో? దరిదాపు 10 సంవత్సరాలు. ఏం చేసేవాళ్ళు అక్కడ? జాబ్ కాకుండా క్రికెట్ ఆడేవాడిని. నెదర్లాండ్స్ క్రికెట్ ఆడేవాళ్ళ? నైస్. గ్రౌండ్ దొరికితే ఇండియన్స్ ఎక్కడైనా క్రికెట్ ఆడతారు, దాంట్లో ఉంది కొత్త. యాజ్ యూజువల్. అబ్సల్యూట్లీ. ఒక అరేబియన్ కోచ్ ఉండేవాడు, వెస్ట్ ఇండియన్. మా బ్యాటింగ్ నేనంటే ఇక్కడ గల్లీలో కూడా మంచిగా ఆడలేదు, అక్కడ నేర్చుకున్నా గట్టిగా క్రికెట్ వెళ్ళి. ఇంకా అది కాకుండా ఇండియన్ యూత్కి ఒక ఫెడరేషన్ పెట్టాము, వాళ్ళకు ఐడెంటిటీ క్రియేట్ చేసాం, గట్టిగా పార్టీలు చేసాము. అంటే అప్పటికి మీరు యూత్ కాదని ఒప్పుకుంటారు? అప్పటికి యూతే, ఇప్పటికి యూతే. యూత్ ఈజ్ ఎ ఫీలింగ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ యూ హ్యావ్ టు క్యారీ ఇట్ ఫర్ లాంగ్. దట్స్ వాట్ ఐమ్ స్ట్రైవింగ్ టు డూ. వండర్ఫుల్. సో నెదర్లాండ్స్ తర్వాత one fine day, me and my wife decided that it's high time, and literally it is not because I'm from movies I'm telling you a scene like that. Don't think like that. We decided one fine day, ఇది ఇంటికి వెళ్ళాలి, ఇంకా మరి 10 సంవత్సరాలు అయిపోయింది వచ్చి, భాష కూడా మాట్లాడతాం, మేము కావాలని సిటిజన్షిప్ తీసుకోలేదు. మీరు డచ్ మాట్లాడతారు? ఏది మాట్లాడండి సరే. మై నామ్ ఈజ్ మురాలి. అది ఎవరైనా చెప్తారు, ఇంకొంచెం డెప్త్ విషయం చెప్పండి ఏదన్నా. Ik ben de best van Nederland. ఎట్లాంటి ఏదో మాకు అర్థం కావు. Heel goed. So, and we put our home for sale, and we were not able to sell the home by the time in Amalipram. అయితే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేసి అక్కడ ఫ్రెండ్స్ కాదు, ఓకే, ప్రొఫెషనల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి యూ హ్యావ్ టు పే ఫీ, దే విల్ టేక్ ఇట్. వాళ్ళు ఇంటికి వచ్చి చూసి వెళ్ళారు కానీ ఎవరు కొనలేదు. మేము దారిలో ఉన్నప్పుడు, మేము బయలుదేరినప్పుడు వేరు కొన్నారు. దెన్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని ఆయన అంతా ట్రాన్స్ఫర్ చేసి డాక్యుమెంట్స్, నేను ఇండియాలో దిగేసరికి ఆ 2 నెలల్లో ఇల్లు అమ్మటం అయిపోయింది. దిగే రోజుకి నా అకౌంట్లో డబ్బులు వచ్చేసినాయి. ఇట్ వాస్ మోర్ ఈవెన్స్ ఏం మిగలేదు మాకు. వచ్చి అక్కడ డిలాయిట్లో పనిచేసాము, అక్కడి నుంచి ఇక్కడ డిలాయిట్కి వచ్చినాను. సో అట్లా ఇండియాలో డెలాయిట్. ఏం చేస్తాడు మీరు డెలాయిట్లో? నేను డిలాయిట్లో ఐ వాజ్ అ వైట్ హ్యాట్ హ్యాకర్, హ్యాకింగ్ ఫర్ మనీ అండ్ ఫర్ ది రైట్ పర్పస్. కంపెనీస్ కోసం ముందుగానే ప్రీఎంప్టివ్గా హ్యాకింగ్ చేసి ఏమైనా లొసుగులు ఉంటే ముందే చెప్పి, బాబు మీ వెబ్ సర్వీసు లేకపోతే దీంట్లో ఈ అప్లికేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైవ్ వెళ్ళే ముందు ఆల్రెడీ ఫిక్స్ చేసుకోండి. అది చేసేవాడు. సెక్యూర్ నెట్వర్క్ డిజైన్, డేటా సెంటర్స్, సెక్యూరిటీ ఆడిట్స్, ఇవన్నీ పోర్ట్ఫోలియో అంతా చేసేవాడు అన్నమాట. నైస్. తర్వాత డిలాయిట్ తర్వాత వన్ ఫైన్ డే మా మెంటరు అండ్ పెద్ద ఆయన దీపాంకర్ నన్ను రిక్రూట్ చేశాడు. చాలా రోజులు ఎమ్మడిపడి, 6 నెలలు ఎమ్మడిపడి, నువ్వు ఇంటర్నెట్ సెక్యూరిటీ చేసిన చాలు, నువ్వు కమ్ టు అదర్ సైడ్ ఫోరెన్సిక్ అని చెప్పి, ఇండియాలోనే ఫోరెన్సిక్ టెక్నాలజీ అనే దానికి సెటప్ లేదు ఇప్పుడు దాకా, నువ్వు వచ్చి సెటప్ చేయండి. అంటే మనం ఫోరెన్సిక్స్ అంటే జనరల్లీ మర్డర్ జరిగితేనో లేకపోతే ఇంకేం జరిగితే అక్కడికి వెళ్ళి సీన్లోకి వెళ్ళి చేస్తాం ఫోరెన్సిక్స్ అంటావు. సో ఇంటర్నెట్లో కూడా ఫోరెన్సిక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందా? పర్సే నువ్వు ఆ 406 అనే పదాన్ని లాటిన్ అర్థం తీసుకుంటే, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ట్రూత్. సో నిజంగా దాన్ని అర్థం తీసుకుంటే ఇక్కడ కూడా మనం చేసేది అదే. కాబట్టి వీ డోంట్ డూ ద గోరీ పార్ట్. ఇక్కడ బ్లడ్, మరకలు, ఫింగర్ ప్రింట్లు ఉండవు, కానీ అటువంటివే డిజిటల్గా ఉంటాయి. సో ఏ దొంగ ఎక్కడ ఏ పని చేసినా ఏదో క్లూ వదిలేసిపోతాడు. ఎవిడెన్స్ ఆఫ్ వాట్ ఎవర్ వే ఈజ్ ట్రయాజ్డ్ ఇన్ ఎనీ ఇన్వెస్టిగేషన్. ఎవిడెన్సు, టైము, వాడు ఎవడైతే సస్పెక్టు ఆ నిమిషంలో ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నాడా లేదా అని చూడటం, ఇది అంతా ట్రయాజ్
ఇన్ ఏ నార్మల్ ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ మనం సిఐడిలో చూసినా ఫాలోస్ ద సేమ్ ప్రిన్సిపల్స్ ఇన్ సైబర్ ఫోరెన్సిక్ వరల్డ్ కూడా ఇంటర్నెట్ మీద. ట్రయాజ్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు, మా వాళ్ళు కూడా అర్థం అనుకున్నారు. ఓకే, ట్రయాజ్ అంటే ఒక దొంగ వస్తాడు, ఏ టైంలో వచ్చాడు, ఏం చేశాడు, ఎక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఆ క్రైమ్ వల్ల వచ్చిన ప్రొసీడ్స్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఈ 3-4 పాయింట్స్ అన్నింటినీ నువ్వు కలిపితే ఒక ట్రయాంగిల్లో షేప్ ఆఫ్ ఫామ్ అవుతుంది. దాని మధ్యలో ఒకటే కామన్ ఈవెంట్ ఉంటుంది, ఆర్ కామన్ వ్యక్తి ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఈ ఈవెంట్స్ కనుక్కొని వాటి మధ్య నువ్వు సంబంధం ఏర్పడగలుగుతావో అప్పుడు ఆ దొంగని, ఆ వ్యక్తిని పట్టుకోవటం చాలా ఈజీ అవుతుంది. ఆ ప్రాసెస్ని ట్రయాజ్ అంటారు. బేసిక్గా మేము చుట్టుముట్టామంటావు. అలానే అనుకో, చుట్టుముట్టం అనుకో. సో దెన్ బికాస్ ఆఫ్ హిమ్ దెన్ ఐ సెటప్ ది ఇండియాస్ ఫస్ట్ ఫోరెన్సిక్ టెక్నాలజీ ల్యాబొరేటరీ. ఏ కంపెనీలో ఇది KPMG. సో మీరు డెలాయిట్ నుంచి KPMGకి వెళ్ళారు. అండ్ గుడ్గావ్ ముంబై నుంచి. ఓకే, సో అయితే ముంబై, ఢిల్లీ అండ్ Hyderabad, because when that big event happened, we came here and then I moved my base after the event here. Then I set up my office here. But my lab and majority of my team, వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు, గుడ్గావ్ మా ఆఫీస్లో ఉండేవాళ్ళు. It was dedicated people of 100 people only doing cyber forensics. ఆ సైబర్ ఫోరెన్సిక్స్ అనే పదాన్ని వాడుకలో కూడా బహుశా రాకపోయి ఉండొచ్చు అప్పటికి. అంటే ఈ టీంతో ఎలాంటి వాళ్ళు ఉంటారు జనరల్? ఇప్పుడు మీరు చదువుకుని మెకానికల్ ఇంజనీరింగ్, అవును, లెట్స్ ఇంకెవరో ఉంటారు, మీరు ఎప్పుడో చెప్పారు దాంట్లో IPSలు IASలు కూడా ఉండేవాళ్ళు అని చెప్పేసి. సో మీరు ఇన్వెస్టిగేషన్ చూస్తే జిగి, ఇది కేవలం ఒక డైమెన్షన్లో జరగదు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు. ఈవెన్ సైబర్ క్రైమ్ కూడా, స్పెషల్లీ కార్పొరేట్ సైబర్ రిలేటెడ్ క్రైమ్, you also need to understand the behaviors of people. దానికి ఫీల్డ్ ఫోర్స్ కావాల్సి వస్తుంది, హూ కెన్ అండర్స్టాండ్ పీపుల్స్ మూమెంట్. మేము దాన్ని ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ అంటాం మనం. సో ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్లో మనలాగా కోట్లు వేసుకొని ఇంజనీరింగ్ చదివి ఆఫీస్లో కూర్చున్న వాళ్ళు, వీ డోంట్ నో దట్ ఆర్ట్. సో జనరలీ వీ సోర్స్ దోస్ పీపుల్ ఫ్రమ్ ది ట్రెడిషనల్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇట్ కుడ్ బి CBI, CID, మేబీ IPS ఆర్ నాట్, వీ డోంట్ కేర్ రియల్లీ. బట్ సో వాళ్ళు మీరు హైర్ చేసుకుంటారా? అంటే దే కమ్ payrolls. Okay, they're out of the service and they're full time working with us on our payroll. So they do నిజంగా గ్రౌండ్ మీద ఒక మనిషిని షాడో చేయాలి, వాడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎట్లా ఖర్చు పెడుతున్నాడు. ఎందుకంటే ఇందాక మనం మనుషులు డబ్బు రాగానే వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. జరిగేది ఒక బ్లెండర్ స్ప్రైడ్ తాగేవాడు ఒక రాత్రి బ్లాక్ లేబుల్కి దూకుతాడు. దట్ ఈస్ ఎ హింట్ ఫర్ మీ. ఐఎమ్ నాట్ స్పెషలైజ్డ్ ఇన్ దట్ ఆర్ట్. వెళ్ళి వాడిని నేను చూడలేను, ఇంట్లోకి తగ్గి చూడలేను, లేకపోతే వాడు వెళ్ళిన బార్లో నేను కూర్చోలేను, దొరికిపోతా. దానికి అది తెలిసిన వాడు కావాలి నీకు, దాన్ని మింగిల్ అయిపోయి కలిసిపోయి ఆ ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకొచ్చేవాడు కావాలి. దాన్ని ఫీల్డ్ ఫోర్స్ అంటాం. సో వాళ్ళు దే ఆర్ నాట్ రిపోర్టింగ్ ఇన్ టు మీ, బట్ దే ఆర్ ఇన్ ద టీమ్. నా సైబర్ ఫోరెన్సిక్ టీంలో యూ విల్ హ్యావ్ డెఫినెట్లీ పీపుల్ హూ విల్ క్రాక్ ద హార్డ్ డిస్క్, crack the passwords, analyze large amounts of data, structured data, unstructured data. అంటే కుప్పలు ఈమెయిల్స్ ఉన్నాయి, 1,00,000 ఈమెయిల్స్ నుంచి ఒక్క ఈమెయిల్ వీడు పంపించింది అడ్మిన్ పాస్వర్డ్కు. ఒక ఫైర్ వాల్ లాక్స్ వస్తే రోజుకి 1,00,00,000 ఈవెంట్స్ ఉంటాయి. ఆ 1,00,00,000 ఈవెంట్స్లో నుంచి నాకు పనికి వచ్చి ఈవెంట్ బయట తీయాలి. సో అది స్ట్రక్చర్డ్ డేటా వచ్చు. ఇట్లా ఈ రకరకాల డేటాని చూసి ప్రాసెస్ చేసేవాళ్ళు, ముందు డేటాని తేయగలిగిన వాళ్ళు, తర్వాత అంతా రకరకాల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అన్నమాట టీంలో. డాష్ బోర్డ్స్, కొన్నిసార్లు ఫైనాన్షియల్ క్రైమ్ అయినప్పుడు ఓన్లీ వే యూ కెన్ ఐడెంటిఫై ఈస్ దట్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చూసి ఎక్కడన్నా ఒక అన్నెసరీ పీకో ఒక క్రిస్మస్ రాత్రి నాడు జరిగిందనుకో, ఒక ఫారిన్ కంట్రీలో క్రిస్మస్ నాడు ట్రాన్సాక్షన్స్ ఉండవు, ఎందుకంటే కస్టమర్స్ ఏం చేయరు, ఎంప్లాయీస్ ఉండరు. ఆ రాత్రే వచ్చి ఎవరైనా స్పెసిఫిక్గా ట్రాన్సాక్షన్ చేస్తుంటే నేను చూడాల్సిందే వాడిని. దానికి ఇట్ కుడ్ బి జెన్యూన్ బిహేవియర్, నిజంగా జెన్యూన్గా చేసి ఉండొచ్చు. కానీ వాడు ఒక్కడే 2 క్రిస్మస్ల నుంచి వచ్చి అది ప్లాన్ చేసుకుని వచ్చి ఆ ట్రెండ్ కొంత వస్తావు. అప్పుడు ఆ ట్రెండ్ కొంత చూసాడు, ఒక్క ఈవెంట్ చూడరు, డాష్ బోర్డ్ లాగా చేసుకొని ఎవడు వస్తున్నాడు, ఎన్ని రోజులు వచ్చాడు వీడు, వన్ రౌండ్ ఆఫ్ చేస్తాం. అబ్సల్యూట్లీ. ఇన్ఫ్యాక్ట్ నా ఫస్ట్ జాబ్లో ఎక్స్పీరియన్స్ జరిగింది నాకు ఇట్లాంటిది. మేము ఇక్కడ ఇండియాలో ఉండి నేను పనిచేసే కంపెనీ నుంచి ఒక యూకేలో ఉన్న లార్జ్ ఫ్యాషన్ రీటైల్ చైన్కి పనిచేసేవాళ్ళం. ఓకే. సో క్రిస్మస్ టైం అనమాట అది. ఆ టైంలో ఒక కోడ్ రన్ చేయాలి, డిస్కౌంట్ అప్లై చేయడానికి. సో క్రిస్మస్ ఫ్లాట్ 50% కోడ్ ఏదో రన్ చేయాలి. ఇక్కడ ఇండియా నుంచి ఆ కోడ్ వెనక నుంచి రన్ చేసేవాడు. స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు బై మిస్టేక్ 2 సార్లు స్క్రిప్ట్ రన్ చేశాడు. సో 50% అండ్ ఇంకో 50% అప్లై అయింది దాని మీద. సో సడన్గా ఇన్వెంటరీ క్లియర్ అవ్వడం మొదలుపెట్టింది. ఐ కెన్ ఇమాజిన్. అంటే ప్రతి ఒక్కటి కొనేస్తున్నారు.
వీడికి అర్థం కావట్లేదు ఎందుకు అంతమంది సడన్ కొంటున్నారు అని చెప్పి. సో ఎందుకు అవుతుంది ఇన్వెస్ట్ చెక్ చేస్తే ఈ మనీ తక్కువ వస్తుంది అకౌంట్లోకి. ఓకే, దట్స్ వన్ దే రియలైజ్ సంథింగ్ హ్యాపెండ్. సరే అయిపోయింది, ఇన్సిడెంట్ అయిపోయింది, రెక్టిఫై చేస్తారు, అయిపోయింది. తర్వాత ఒక పెద్ద కన్సల్టింగ్ కంపెనీ తీసుకొచ్చి ఆడిట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అంటే ఏంటి, వీడు నిజంగానే తప్పు చేశాడా లేదా కావాలని చేసి ఇంకెవరికైనా కాంపిటీటర్ డబ్బులు తీసుకుని చేశాడా? సో ఇవన్నీ నిజంగా జరుగుతాయి యాక్చువల్గా. దానికి ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ఒక పెద్ద బ్యాంక్ ఇండియాలో సిటిఓ పిలిచాడు బాబుని. ప్రతిసారి వీళ్ళు ఈ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటారు. బహుశా ఇండియాలో ఉన్న టాప్ 10 బ్యాంక్స్లో మోర్ ఆర్ లెస్ అన్నింటిలో సేమ్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ నడుస్తుంది. గూగుల్ చేస్తే ఒక విషయం దొరుకుతుంది ఆ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ పేరుని. నాకు వీళ్ళు అప్గ్రేడ్ చేసిన ప్రతిసారి గంట డౌన్ టైం వస్తుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అన్నీ మంచిగానే ఉన్నాయంటే వీళ్ళు డౌన్ టైం తీసుకుంటున్నారు అని చెప్పి పిలిచాడు. ఎవరు? సిటిఓ పిలిచాడు. అండ్ వెరీ అగ్రెసివ్, వెరీ ఫనీగా, ఐఎమ్ ద బుల్ ఇన్ ద చైనా షాప్, నేను గుద్దేస్తా, చంపేస్తా, వాడు దొరికితే వాడిని తీసుకొచ్చి వాడిని ఇప్పుడు ఎలా చేసేస్తా, పొద్దున కల్లా కావాలి. సో వెంట యూనిక్స్ ఎన్విరాన్మెంట్ వాళ్ళది, ఇంకప్పుడు ఓపెన్ సోర్స్లో గట్రా రాలేదు, వర్చువలైజేషన్ ఉంది, VMware ఉంది, అంతా ఉన్నాయి. సో వీ చెక్ ఎట్లా అప్గ్రేడ్ చేస్తారు, ఎట్లా ప్రాసెస్ ఫాలో అయ్యారు, ఎవడు లాగిన్ అయ్యాడు, ఎవడు లాగౌట్ అయ్యాడు, అంతా చూసి 2 రోజులు అంతా కరెక్ట్గానే ఉంది. ఏమీ దొరకట్లేదు. కానీ ఒక టైంలో లాగ్స్ లేవు. ఇంక లాగ్స్ ఎందుకు లేవండి, మరి అంతా ఉన్నాయి, ఇది ఎందుకు లేవండి అని అంటే, అది మాకు లాగింగ్ ఈవెంట్ రాయలేదండి, అప్పుడు ఆ ప్రాసెస్కి లాగ్స్ పడవు అసలు మాకు అని చెప్పారు. సరే బిలీవ్ అన్నీ కరెక్ట్గానే చెప్పాడు అప్పుడు దాకా, అన్నీ కరెక్ట్గానే మ్యాచ్ అయినాయి వాడు చెప్పిన. సో వెళ్ళి మేము సరే మనకు కొద్దిగా లాస్ట్ టైం 3 అప్డేట్లు కూడా చూపించాడు అప్పుడు ఈవెంట్లు ఉన్నాయి ఆ ప్రాసెస్కి. సరే వాడు నాకు తెలియదు సార్ వాడు ఎందుకు పడలేదన్న. సరే ఇది టెక్నికల్గా కాదని చెప్పి వాళ్ళది కంట్రోల్ రూమ్ ఉంది. కంట్రోల్ రూమ్లోకి కంట్రోల్డ్ యాక్సెస్ వెరీ లిమిటెడ్ పీపుల్, ఎందుకంటే అక్కడి నుంచి మేము కోర్ బ్యాంకింగ్ మొత్తం అబ్జర్వ్ చేస్తారు ప్రాసెస్ అని, వెరీ లిమిటెడ్ పీపుల్ హ్యావ్ యాక్సెస్ ఆ రూమ్కి. యాక్సెస్ కంట్రోల్ మెకానిజం నేను లాగ్స్ ఇవ్వండి నాకన్నా, ఇంకెక్కడి నుంచి యాక్సెస్ కాదు ఆ సిస్టమ్. అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ ఏమీ నువ్వు బయట నుంచి. ఆ రూమ్ స్వైప్ ఇన్ స్వైప్ అవుట్ కార్డ్ ఎవరు చేశారో నాకు కావాలి ఆ టైంలో. అంటే అలా రోజు మొత్తం వాడికి అనుమానం రావడం, ఆ విధానం గురించి వాడికి ఏం తెలియాలి. జనరల్గా అడిగినట్టు అడిగారు నాకు. మొత్తం 6 నెలలకి లాగ్స్ ఇవ్వండి అన్న. ఓకే, ఎందుకంటే ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో జనరల్గా ట్రాఫిక్ ట్రెండ్ కూడా నాకు కావాలి, మీ ఎంప్లాయీస్ లిస్ట్ ఇవ్వన్నా అన్న తీసుకున్నాను. చూస్తే ఎప్పుడైతే నాకు ఆ ఫైల్స్ మిస్ అయ్యానో ఆ టైంలో ఒకడు వచ్చి వెళ్ళాడు. వీడు ఎవడాడితే వాడు ఇంటర్న్ సార్ వాడికి ఏం తెలియదు, యాక్సెస్ లేదన్నాడు. సో వాడిని సైడ్కి పిలిచాం ఎవరు లేకుండా అఫీషియల్గానే, ఎందుకంటే మాకు CTO నుంచి ఉంది. వాడిని సైడ్కి పిలిచాం. నువ్వేం చేస్తావరా ఇంటర్న్ కదా, నువ్వేం నేర్చుకుంటున్నావు ఏంటి సంగతి అన్నావు. సో వాడికి మేము జనరల్గా ఏం చేస్తామంటే వీ డోంట్ క్రియేట్ ద ఫియర్. ఇన్వెస్టిగేషన్కి వచ్చామని చెప్తాం పోలీసులాగా. అట్లా మేము ఫియర్ క్రియేట్ చేయం. వీ గో వెరీ ఫ్రెండ్లీ పీపుల్. సాక్స్ ఆడిట్ చేస్తున్నాము, మీ CEO గారు పంపించారు మమ్మల్ని, రేపు పొద్దునకి వెళ్ళిపోతాం మేము. బికాస్ నిజం చెప్పించడానికి భయం పనిచేయదు కార్పొరేట్లో, ఎందుకంటే మేము కొట్టలేము తిట్టలేము అట్లాంటివి ఏం లేవు మా దగ్గర ట్రిక్స్. వీ ఓన్లీ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ట్రిక్స్ విత్ truth with smartness or data, showing it to him on the face. అంతా ఫ్రెండ్లీగా మాట్లాడిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అంటే యూనిక్స్ వచ్చా మరి ఎట్లా చేస్తున్నావు అంటే, నాకు వచ్చు RMDIR కొట్టాను నేను, రిమూవ్ కమాండ్ బాగా వచ్చు, మొన్న రిమూవ్ కూడా చేశాను నేను. అంటే ఆ డైరెక్టరీ నేనే చేసాము మన కోర్ బ్యాంకింగ్. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఇస్ ఫినిష్డ్. Next day, I could see the CTO on the fire, 20 people, all departments. There 3 people were fired on the spot. ఇందుకు వాడు కావాలని చేశాడా తప్పు చేశాడా? He doesn't know. He's a learner. వాడి ప్రొడక్షన్ సిస్టమ్ యాక్సెస్ చేశారు. వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్స్ ఒక ఇంటర్న్కి చేశారు. He could be a recommendation candidate, he could be a friend or relative of somebody who's working there. It is really stupid. And most of these things happen because of stupidity. Carelessness, stupidity, or lack of training, if you will, right? వాళ్ళ అట్లా అని కంపెనీ ట్రైనింగ్ ఇవ్వడం లేదు, నువ్వు కోర్సులకు వెళ్ళావు, సెక్యూరిటీ చేసావు, బిహేవియర్ మీద, ఎథిక్స్ మీద కంపెనీస్ ప్రతి సంవత్సరం మ్యాండేటరీ ట్రైనింగ్స్ ఇస్తాయి వీళ్ళందరికీ. బట్ అది రియాలిటీ ఆఫ్ లైఫ్లో ట్రాన్స్లేట్ కాదు జనరల్గా. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్.
ఠీకే సార్, ఇవాళ మనం చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు లెట్స్ సమ్మరైజ్ దిస్. ఓకే. సో ఇప్పుడు ఇన్ని రకాల కేసెస్ మాట్లాడాం. కార్పొరేట్లో ఒక ఎంప్లాయీగా, ఒక ఎంప్లాయర్గా, లేదు ఒక ఇండివిజువల్గా జరిగే అన్ని కేసులు మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు మనం ఎక్కడ వీటిలో మనం పడకుండా ఉండాలన్నా ఇవి మన దగ్గరకు వచ్చిన వాడు ఎలా గుర్తుపట్టాలో మనం మాట్లాడుకోవాలి. సరే. సో లెట్స్ స్పెండ్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్ ఆన్ అండర్స్టాండింగ్ ఇలాంటివి మన చుట్టుపక్కలకి మన దగ్గరికి వస్తే వాడిని ఎలా గుర్తుపట్టాలి. సో గుడ్ స్టార్టింగ్ పాయింట్. మన దగ్గరికి వస్తే అన్నావు నువ్వు, మనం వాటి దగ్గరికి వెళ్తే రెండు విధాలుగా మాట్లాడుకుందాం. సో ఇట్ కుడ్ బి యు ఆర్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ which is without your intervention, or you are approaching a source. Let's cover both the bases. So మనం ఫస్ట్ మాట్లాడుకుందాం ఫిషింగ్ కేసులో. ఇంటర్నెట్ ఈస్ వైల్డ్ వెస్ట్. ఎనీబడి కెన్ సెండ్ ఎనీథింగ్, ఇట్ విల్ కమ్స్ టు యువర్ మెయిల్ బాక్స్. సో అన్సొలిసిటెడ్ మెయిల్, if my memory serves right, spam is 80% of the internet traffic. ఈమెయిల్ ట్రాఫిక్ 80%. నువ్వు అడగకుండానే నీకు వచ్చే ఈమెయిల్ 80% ఉంటుంది. ఈవెన్ దో యూ మే నాట్ మీ సీయింగ్ ఇట్ బికాస్ గూగుల్ ఆర్ హాట్మెయిల్ ఈస్ ఫిల్టరింగ్ ఇట్ ఆఫ్. బట్ ఈమెయిల్ ట్రాఫిక్ ఈమెయిల్ టు ఈమెయిల్ సర్వీస్ చూస్తే అంత ఉంది. అంటే మీకు వచ్చే మెయిల్ని మీరు ఎంత జాగ్రత్తగా చూడాలి ఒకసారి చూడండి. మీరు రోడ్డు మీద నడుస్తుంటే ప్రతి చెత్త పనికొచ్చే బంగారం మీరు అనుకోరు, కానీ ఖాళీ తగ్గిందన్న ఇట్ ఈస్ లయింగ్ దేర్, డజంట్ మీన్ యూ. సో యూ హ్యావ్ టు ట్రీట్ వాట్ కమ్స్ యువర్ వే విత్ డ్యూ డిలిజెన్స్. మీరు చూడాలి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దాంట్లో కంటెంట్ ఏంటని. చూసిన తర్వాత మనం ఇందా మాట్లాడుకున్నాం, క్లిక్ చేయకూడదు, క్లిక్ చేయొద్దు. అండ్ అంతకంటే ముందు దాంట్లో ఏ రాసం చూడండి. అది చెట్లుకి కాయలు కాసే డబ్బులు అయితే డబ్బులు కాయల్లా కాస్తున్నాయంటే ప్లీజ్ డోంట్ ఈవెన్ థింక్. అసలు ఆలోచించుకుంటు వెళ్ళిపో, డిలీట్. అది మీ మెయిన్ వాళ్ళకు రాకూడదు, మీ స్పామ్ ఫిల్టర్ ఫెయిల్ అయింది, అట్లాంటి దాన్ని ఆలోచించమాట. ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకుని అది ఏ సోర్స్ నుంచి వచ్చినా కానీ ఈజీ మనీ, పుట్టిగా ఈజీగా డబ్బులు వస్తున్నాయంటే 100%, 99 కాదు 100% అది జరిగే పని కాదు. సో ఎనీథింగ్ టూ గుడ్ టు బీ ట్రూ, డోంట్ టచ్ ఇట్. అసలు డిలీట్ చేసేయండి, పట్టించుకోవాలండి. ఓకే. అది ఇన్ఫర్మేషన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ సోర్స్ యూ గెట్ ఇట్ ఫ్రమ్. ఓకే. అది ఈమెయిల్ కావచ్చు, మీకు వాట్సాప్లో మెసేజ్ పంపించవచ్చు, వాడు మీకు తెలిసిన చుట్టంలా కనిపించవచ్చు, ఎవడన్నా ఏ అవతారంలో వచ్చినా, ఏ విధంగా వచ్చినా, ఏ ఛానల్లో వచ్చినా జరగదు. అండ్ రెండో ప్రిన్సిపల్, మీ యాక్సెస్ క్రెడెన్షియల్స్, వాళ్ళని క్రెడెన్షియల్స్ అని ఒక రీజన్ కోసం అన్నారు, దాన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నారు. గోడ మీద కంప్యూటర్ మీద రాసి స్టిక్కర్ అతికించుకోవడానికి పనికిరావు క్రెడెన్షియల్స్. వాళ్ళని గౌరవించండి, వాటికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎట్లా ఇస్తారు రెస్పెక్ట్? కాంప్లెక్స్ పాస్వర్డ్స్ పెట్టుకోండి. మీ కుక్క పేరు, మీ ఊరి పేరు, మీ లక్కీ నెంబర్, మీ కార్ నెంబర్ పెట్టుకోరు. అది 5 నిమిషాల్లో గెస్ట్ చేస్తాడు ఈవెన్ సగం బుర్రున్న హ్యాకర్. గట్టి మాట్లాడితే ఫాస్ట్ ఫ్రేజ్ పెట్టుకోండి, ఒక సెంటెన్స్ పెట్టండి కాంప్లెక్స్ వర్డ్లు. అది ఈజీదేనా కానీ అంత పొడుగుండటం వల్ల క్రాక్ చేయడానికి చాలా టైం పడుతుంది ఎవరికన్నా. రెండోది, అది ఫస్ట్ మొదటి తాళం మీ ఇంటి గేట్ దగ్గర గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు మీ ఇంటి ద్వారా గురించి మాట్లాడను. ఆల్ మేజర్ ఈమెయిల్ ప్రొవైడర్స్, ఆల్ మేజర్ బ్యాంక్స్ ఇన్సిస్ట్ ఆన్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. అంటే మీ ఇంటి లోపలికి వెళ్ళడానికి ఒక తాళం కంటే ఎక్కువ తాళాలు అవసరం అవుతాయి, మీకు తాళం చెవిలు అవసరం అవుతాయి. అండ్ ఆ విధానం వేరే వేరేగా ఉంటుంది. సో గేట్ ఓపెన్ చేశారు, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడితే గేట్ ఓపెన్ అయింది, మీరు మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తున్నారు. మీ ఇంటి డోర్కి ఆ మెయిన్ డోర్ ఓపెన్ కావాలంటే మీకు ఓటీపీ కావాలి. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇంకో రకం పాస్వర్డ్, ఇంకొక లెవెల్ ఉంటుంది, అది ఖజానా దగ్గరికి వెళ్తుంటే. బట్ సిమిలర్ కాన్సెప్ట్, ఇంకొక పాస్వర్డ్. బట్ దాన్ని ఓటీపీ ఎందుకు అంటాం? అది మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడే పంపిస్తుంది. ఆ పంపించింది మీకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. యాక్సెసే కాకుండా మీకు మాత్రమే కనపడుతుంది, మీరు మాత్రమే ఎంటర్ చేయగలుగుతారు. అది కొంతసేపే మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతుంది. ఇన్ని విధాలుగా దానివల్ల మీకు సెక్యూరిటీ వస్తుంది. కానీ మనం మాత్రం ఆ పెట్రోల్ బంక్ దగ్గర, ఆ రెస్టారెంట్లో 1 2 3 4 రాసుకో, క్రెడిట్ కార్డు తీసిపోయి కొట్టుకో నువ్వు. దిస్ ఈజ్ నాట్ గివింగ్ రెస్పెక్ట్. మీ బ్యాంక్ అకౌంట్ గురించి మీరు పబ్లిక్గా అరుస్తున్నారు, చెప్తున్నారు.
తీసుకోపోడరా అని చెప్తున్నారు, ఇన్వైట్ చేస్తారు మీరు హ్యాకర్ని. ఇది కనుక నేను ఇంటి తాళం వేసి అరే షూ కింద పెట్టారు చూడరు అని చెప్పి ప్రపంచం మొత్తం చెప్పి. అంతకంటే దారుణం ఓడ బయట పెట్టారు, ఏంది ఎవడ కొంటాడు తీసుకోవచ్చు, అంత దారుణం ఉంది ఈ విషయం. ఇది బద్ధకమా, స్టూపిడిటీ అయితే చదువు లేనితనమా? అండ్ తర్వాత చిన్న ఇన్సిడెంట్ అయితే మొత్తం ఉన్నాయని పోతే పొలవమని పరిగెత్తారు పోలీస్ స్టేషన్. అప్పుడు కూడా కరెక్ట్గా పోలీస్ స్టేషన్ వెళ్ళి చాలామందికి. ఈ స్థితికి రావటం మనమే కారణం. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇన్స్టాల్ చేసినప్పుడు యూ షుడ్ హ్యావ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ బ్యాంకింగ్ పర్సన్. నేర్చుకోవాల్సింది, ఇది ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదని. స్మార్ట్ ఫోన్ మీ దగ్గర రాగానే సరిపోదు కదా, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఇంటర్ బ్యాంకింగ్లో. అండ్ థర్డ్ వన్ రిలేటెడ్, ఎవడో లింక్ పంపించాడు, ఎవడో యాప్ మంచిగా అన్నాడు అని చెప్పి వచ్చిన లింక్ నల్లా నొక్కి యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే, ఇందాక గుర్తుందిగా లేని యాప్ కూడా ఏం తీసుకున్నాడు మీకు, మొత్తం మీ జీవిత చరిత్ర మొత్తం తీసుకుపోయాడు. ఇది అన్కామన్ కాదు. చాలా యాప్లు అడుగుతాయి, అన్నీ అడుగుతాయి మిమ్మల్ని, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా ఎస్ఎంఎస్లు కాంటాక్ట్స్ అంటే నన్ను అడిగితే యాప్ ఇన్స్టాలేషన్లో నో అని యాప్ డిలీట్ చేసేసుకోండి. వాట్ అబౌట్ స్టోరేజ్, ఫొటోస్, వీడియో? అసలు నన్ను అడిగితే ఏమేమకూడదు జిగి. బట్ కొన్ని యాప్స్ పనిచేయవు కదా సార్, అప్పుడు ఏం చేయాల్సి? ఓకే, దెన్ యూ హ్యావ్ టు సీ వేర్ ద యాప్ సోర్సెస్. సో స్టోరేజ్ కంటే ఎక్కువ స్టోరేజ్ ఇట్ గెట్స్ యాక్సెస్ టు ద డిఫాల్ట్ ఇన్స్టలేషన్ స్టోరేజ్. అంతవరకు ఆండ్రాయిడ్ ఇస్తుంది మీకు పర్మిషన్. వీళ్ళు స్టోరేజ్లో ఫైల్స్కి, ఫొటోస్కి, వీడియోస్కి అడుగుతారు. అవును. అన్లెస్ ఇట్ ఈస్ జెన్యున్లీ డూయింగ్ ఏ కేవైసీ అప్లికేషన్ ఆర్ ఇట్ ఈస్ ఎ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్, ఇట్ వుడ్ నాట్ నీడ్. సో అప్పుడు ఒక లెవెల్ డీపర్కి వెళ్ళి కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకోవాలి ఈ అప్లికేషన్ ఒరిజినల్ టాస్క్ ఏంటిది. ఇది ఇంటర్నెట్ బ్యాంక్ కామన్ పర్సన్కి ఇంత అర్థం కాదు కదా సార్. కామన్ పర్సన్కి ఇవన్నీ తెలియవు, అర్థం కావు, వాళ్ళకి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము మనం. అది కరెక్ట్. అట్లాంటి ఇన్స్టాల్ చేయదు, మీ సేఫ్. ఒక ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ మీ బ్యాంక్ కూడా ఇచ్చింది వేసుకో, నీకు ఏ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామో ఏదో వాట్సాప్ ఉంటే వేసుకొని ఎంజాయ్ చేయి. అంతేగాని కనిపించిన ప్రతిదల్లా ఇన్స్టాల్ చేసి పోటుగాడంటే స్పామ్ వేర్కి, హైజాకింగ్కి, హెడ్ క్వార్టర్స్ కింద మారుతాయి. ఫోన్లే హైజాక్ అయిపోతాయి. బికాజ్ మీరు ఇన్స్టాల్ చేసిన యాప్, దట్ యాప్ కుడ్ బీ ఏ లాంచింగ్ ప్యాడ్ ఫర్ ఎ అటాక్ ఫర్ సంబడి. యూ కుడ్ బికమ్ అన్ అకాంప్లిస్ ఫర్ అనదర్ క్రైమ్. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఎంత పవర్ఫుల్ ఉందంటే ఇట్స్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ఎ కంప్యూటర్ 10 years బ్యాక్. మీ ఫోన్ నుంచి సైబర్ అటాక్ లాంచ్ అవుతుంది, మీరు రెస్పాన్సిబుల్ అవుతారు దానికి. ట్రేస్ చేస్తే మీరు దొరుకుతారు. ఇది ఒక సింపుల్ మిమ్మల్ని భయపడటానికి చెప్పే విషయం కాదు, ఇది రియాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్ దిస్ మూమెంట్. పీపుల్ షుడ్ రియలైజ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ సీన్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ లైఫ్. సో I'll repeat from the last one. Install only from trusted sources. ప్లే స్టోర్ కానివ్వండి, థర్డ్ పార్టీ యాప్లు వద్దు, ముట్టుకోమాకండి. అండ్ మీ సెట్టింగ్స్లో ఏమీ డైల్యూట్ చేయొద్దు. ఆండ్రాయిడ్ సెట్టింగ్స్లో దీస్ ఆర్ ఆల్ ఆండ్రాయిడ్ ఫోన్ సెక్యూరిటీ కింద ఒక చిన్న గ్రూప్ కింద చెప్పుకోవచ్చు మనం. ట్రస్టెడ్ సోర్స్, ప్లే స్టోర్ ఆర్ ఎట్ ఆల్ ఆర్ యాపిల్, వాట్ ఎవర్ దట్ ఈస్. అండ్ దాంట్లో కూడా సబ్సెట్ ఆఫ్ అప్లికేషన్స్ ఓన్లీ ఆన్ నీడ్ టు హ్యావ్ బేసిస్. నిజంగా మీరు వాడటానికి రోజువారీ మీకు అదే అవసరం ఉందా లేదా. మూడోది, ఇఫ్ యూ థింక్ యు ఆర్ నాట్ savvy enough, then get a extra layer of internet security application, ఈమెయిల్, యాంటీవైరస్, మాల్వేర్ది ఎక్స్ట్రా మంచిది కొనండి. ఎక్కువ ఉండదు, అది ₹50, ₹60 ఉంటుంది, కొనండి, డబ్బులు పెట్టి కొనండి. అది యాంటీవైరస్ / యాంటీ మాల్వేర్ది కొని ఉంచుకోండి. అది ఎక్స్ట్రా చెకింగ్, ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తుంది. అది మాల్వేర్ని కూడా గూగుల్ నుంచి డౌన్లోడ్ అయినా డబల్ చెక్ చేస్తుంది అట్లా. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రా రీసెర్చ్, ఎక్స్ట్రా సిగ్నేచర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇవి ఆండ్రాయిడ్ ఫోన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్. జిగి ఇప్పుడు దాకా చాలాసేపు చాలా క్వశ్చన్లు అడిగావు, చాలా జ్ఞానోదయం చేసేట్టు నీకు చెప్పాను నేను. లెట్స్ సే నౌ యు ఆర్ ద పర్సన్ హూ గాట్ కాట్ ఇన్ దిస్ వెబ్. ఓకే, నేను ఇరుక్కున్నావు. ఓకే, నిన్నే అటాక్ చేశారు. అది నువ్వు ఫిషింగ్ అనుకో, ఈమెయిల్ అనుకో, వాట్సాప్, లోన్స్కి ఏదన్నా అనుకో, పిక్ వన్. దాంట్లోంచి ఎలా భయపడతావు, నువ్వు ఏం చేస్తావు, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? ఒకవేళ నేనే కానీ ఇరుక్కుని ఉంటే ఇలాంటి సిచ్యువేషన్లో, ఫస్ట్ థింగ్ ఐల్ డూ ఇస్ సీక్ హెల్ప్. ఓకే, ఐల్ ఆస్క్ ఫర్ హెల్ప్. ఎందుకంటే ఇలాంటి వాటిలో ఇరుక్కున్నప్పుడు మన బ్రెయిన్ మళ్ళీ పనిచేయదు. చాలా లాజిక్, అసలు మన బ్రెయిన్లో సెన్సిబిలిటీ, లాజిక్, రీజనబిలిటీ అని పోతాయి.
భయం చాలా మార్చేస్తుంది. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఐ సీక్ హెల్ప్. ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి? నెంబర్ 1, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్స్ అ సైబర్ క్రైమ్, ఫస్ట్ ఐ రిపోర్ట్ ఇట్. ఓకే, రిపోర్ట్ ఇట్ ఆన్ NCRP, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి ఫస్ట్ వాళ్ళకి నా రిపోర్ట్ ఇచ్చేసి వాళ్ళకి ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ తీసుకొని సెకండ్ లెవెల్ ఆస్పెక్ట్ ఏం చేస్తానంటే, ఇది మరీ పెద్ద కేసు పోతే వస్తువులు పోయి ఉంటే, డబ్బులు కానీ ఏమైనా పోయి ఉంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. ఓకే, వెళ్ళి ఈ రిఫరెన్స్ కూడా అక్కడ ఇచ్చి FIR ఫైల్ చేస్తాను. ఓకే, సో దట్ అఫీషియల్లీ డాక్యుమెంటెడ్. వాడు నా డబ్బులు రికవర్ చేయకపోవచ్చు, కానీ ఇలాంటి ఇన్సిడెంట్ ఇలాంటి వాడి దగ్గర నుంచి కూడా అవ్వకుండా అట్లీస్ట్ నేను ఆపగలగచ్చు. విచ్ ఇస్ వెరీ గుడ్ థాట్. సో అలాంటి ఇంకో 10 మంది ఇరుక్కోకుండా అట్లీస్ట్ ఇదొక ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటి 4-5 కంప్లైంట్ చేస్తే ఈ 4-5 క్లూస్ వాడుకొని మీలాంటి ఇన్వెస్టిగేటర్లు ఎవరన్నా పోలీసులకు హెల్ప్ చేసి క్రాక్ చేయొచ్చు వీటిని తప్పకుండా. సో ఇది స్టెప్ 1. సరే, నాది ఫాలో. ఇప్పుడు ఏం చేస్తాను, ఫస్ట్ స్పామ్లో పెట్టేస్తా వాటి. ఓకే, రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చింది. మేము ఈ స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది, సండే ఆఫ్టర్నూన్ అనుకుంటాం. మీ అకౌంట్ నెంబర్ యాక్సిస్ బ్యాంక్లో ఉందండి, లాస్ట్ 4 digits ఇవే కదా, మీ పేరు ఇదే కదా అన్నాడు. కరెక్టే, లాస్ట్ 4 కరెక్టే, నా పేరే చెప్తున్నాడు. చెప్పండి అన్నా. అంటే KYC ఇష్యూ వల్ల మీ అకౌంట్ లాక్ చేయబోతున్నామండి, చిన్న ట్రాన్సాక్షన్ ఉంది, నేను చెప్పించాల్సి వస్తుంది అన్నాడు. పర్లేదండి, నాకు తెలుసు కాబట్టి స్టోరీ అంతా నేను బ్రాంచ్కి వెళ్ళి బ్రాంచ్లో చేసుకుంటానండి, మీ అవసరం లేదు నాకు. లేదండి, ఇప్పుడు చేయాలి, ఇప్పుడు చేయకపోతే ఇది అయిపోతుంది అంటే మొదలుపెట్టాడు. చాలా ఎక్స్ట్రా చేసి పెట్టేసి ఫోన్ పెట్టేశాను. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేశాను, నేను వెంటనే ఆ నెంబర్ని ట్రూ కాలర్లో స్పామ్ కింద రికార్డ్ చేస్తాను. ఓకే, సో దట్ రేపు పొద్దున ఎవరికి వచ్చి ఫస్ట్ స్పామ్ అని వస్తుంది. ఇలా మనం ఎన్ని చేసినా ఇది ఆపలేము, కానీ కొంత కంట్రోల్ చేయగలం మనం. సో ఇది నేను చేసే నా స్టెప్స్ ఇలా ఉంటాయి. సౌండ్స్ గుడ్ జిగ్నేష్. కనీసం నువ్వు చెప్పినట్టు ఇంపార్టెంట్ పాయింట్, నిన్ను నువ్వు రక్షించుకోవడం కాకుండా ఆ పరిస్థితిలో నుంచి యు ఆర్ ఆల్సో ట్రయింగ్ టు హెల్ప్ అండ్ లీడ్ ద పోలీస్ టు ది క్రిమినల్. కరెక్ట్. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్లెస్ మనకి ఒక ట్రెండు, ఒక 4-5 బేస్లు, లాగ్స్ ఇవన్నీ దొరికితే దెన్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ ద ఇన్వెస్టిగేటర్ టు పిన్ పాయింట్ దెన్. బ్లాక్ లిస్ట్ చేయడం అనేది కూడా చాలా ఈజీ అయిపోతాయి పోలీసులు. ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం కాకుండా ఇంకోసారి రిపీట్ కాకుండా చేయొచ్చు. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి. వీ డిడ్ ఏ డీసెంట్ ఎపిసోడ్ ఆన్ మేకింగ్ అండ్ బ్రేకింగ్ హౌ దిస్ హ్యాపెన్స్. ఒకవేళ మన ఆడియన్స్కి నచ్చుంటే విల్ సీ హౌ వీ కెన్ టేక్ దిస్ ఫర్దర్. మన తెలుగు ఆడియన్స్కి ఈ రీసెర్చ్ చేసిన డీప్ కాంటెంట్ తీసుకురావడమే మా ఉద్దేశం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. Great. See you in the next one.